గారు కూడా ఇక్కడే ఉన్నారు మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి. అందరికి బిజీగా ఉందో మరి ఏముందో తెలియదు. ఈవెన్ మేము ఏఆర్ పెట్టినప్పటి నుంచి సెక్రటరీకి వెళ్తున్నాము, డిఎంహెచ్ఓకి వెళ్తున్నాము, 2 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఈ డే వరకు ఇప్పుడు కాల్ లిస్ట్లో చూసినా కూడా ఇప్పుడు కూడా కాల్ చేసి వచ్చింది. శ్రీనివాస్ గారు డిఎంహెచ్ఓ ఆఫీస్ అది ఇన్స్టెంట్ అంటే కొన్ని సార్లు మీరే ఇనిషియేట్ చేసుకోండి. వాడు రాకపోయినా పోనీ నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు నువ్వు పని సాధించి చెప్పు. సురేష్ మెసేజ్ పెట్టు, సురేందర్ కొట్లకు మెసేజ్ పెట్టు, అరవింద్ మెసేజ్, శ్రీనివాస్ పెట్టు, అపర్ణ మేడం మెసేజ్ పెట్టండి. ఇంకొకటి ప్రతిసారి కూడా ఇంకొకసారి దయచేసి ఈ మీటింగ్లో అటెండ్ అయిన మీరందరూ కూడా అమౌంట్ విషయం కాకుండా టువర్డ్స్ మన వర్క్ సురేష్ అన్న ఏమైంది మనం పోదామా, లేకపోతే మనం మీటింగ్ పెడదాం అనుకున్నావు, ఆ మీటింగ్ మనకు మా డిస్ట్రిక్ట్ ఒకసారి విజిట్ చేయన్నా, మా టీం అందరినీ నేను గ్యాదర్ చేస్తా, స్టేట్ టీం వస్తున్నారంటే మా వాళ్ళు కూడా వస్తారు, మన ఊకే పాఠంబోకాలు చూసి వాళ్ళు రాలేకపోతారు అనే ఫీలింగ్తో మీరు ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేయండి. అబ్బా డెఫినెట్గా మనకు సాధ్యం కాని ఏం అసాధ్యం అనే సమస్య ఉండదు. ఒక స్టెప్ ఇవ్వాలి. ఈ మీటింగ్ రావడం కూడా మీకు ఇప్పుడు అమ్మాయి పాపం తీసుకొని వచ్చింది, అది కూడా ఇంటికాడ సపరేట్గా ఉండొచ్చు కదా. ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి మీరు దాకా వచ్చిందమ్మా. నేను కూడా అంతే, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అయినా కూడా వచ్చింది. ఎందుకంటే ఒకటి చేసుకుంటే మనకు ఏజ్ అయిపోతుంది, మాకు నెక్స్ట్ వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది, ఏదో రకం ఉపయోగం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. మీరు ఇనిషియేట్ తీసుకోండి, దానికి ప్రెజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ ప్రకారం ఇనిషియేట్ తీసుకోండి, టువర్డ్స్ వర్క్ చేయండి. సురేష్ గారు మీకు ఏమైనా అవసరం ఉంటే దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఆయన నాకు తెలిసి ఒకరిగా ఉన్నాడు, ఆయన డైరెక్ట్ ఉన్నాడు. నీకు ఏమైనా ఉంటే చెప్పు, ఫోన్ చేసి చెప్పు. నేను అమ్మని చెప్పినా కదా, నేను ప్రెసిడెంట్ ఏం కాదు, నేను సురేందర్తో మాట్లాడినా. సురేందర్ ఏందబ్బా అంటే నేను చెప్పింది రెస్పాండ్ అయ్యింది, దేర్ ఎండ్ ద మ్యాటర్. అట్లా ఒకటి ఇష్యూను ప్రొలాంగ్ చేయడం కన్నా కట్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ నమస్కారం. జాతర అందరికీ నమస్కారాలు. నా పేరు గణేష్, నేను నల్గొండ జిల్లా నుంచి వెళ్ళాను. ముందుగా చెప్పాలంటే సురేష్ అన్న ఎప్పుడైనా కరెక్ట్గానే ఉన్నాడు. ఫస్ట్ నుంచి అయినా ఎప్పటివరకైనా సరే అన్న పాజిటివ్ ఉండదు. కాకపోతే మిగతా వాళ్ళకు ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్క జిల్లా నుంచి పాజిటివ్ లేడు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది ఇంపార్టెంట్, మనం మాట్లాడేది కాదు, వీళ్ళు మాట్లాడేది డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ జిల్లాలో ఉన్న ప్రెసిడెంట్లు ఒక యూనిట్గా లేరు. ఫస్ట్ ఒక్కరుంటే సరిపోదు, అందరూ కూడా ఒక మాట మీద ఉంటే ఇది ఇప్పుడు అయిపోయేది. అందరూ చాలా కట్టుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు లేరు. మా ప్రెసిడెంట్ కూడా ఉన్నది సీన్ అన్నకు ఎన్నిసార్లు చెప్పిన చాలా చెప్పిన, కానీ అన్న అప్పటివరకు మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే ఏదైనా మనం క్యాంప్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కాకపోతే పిఎస్సీలో తీసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఉంటే మనకి ఎప్పుడైపోయేది ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే మన యొక్క ఆప్టమ్స్ అందరూ ఏదైనా ఒక 1 మంత్కి ఒకసారి ఏదైనా పెట్టినప్పుడు మాత్రం వాట్సాప్ చూస్తారు, అంత ఇంకోసారి చూడరు, రెస్పాన్స్ చేయట్లేదు. అది లేదు ఫస్ట్. అదొకటి ఉంటే అందరూ ఒక మాట మీద నడిస్తే ఎప్పుడు ఏదైనా ఒక పని అవుతుంది మనకంటూ. మన గ్రూప్ అనేది వాల్యూ లేదు, ఫస్ట్ ఆప్టమ్స్ అనేది వాల్యూ లేదు. అది ఒక సజెషన్ ఏంటంటే ఇప్పటికైనా ఒక ప్రెసిడెంట్స్ అందరూ కట్టుకుంటే ఏదైనా అవుతుందని నా నమ్మకం అంతే. ఓకే మాట్లాడలే అన్న, ఇక్కడే మాట్లాడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేట్ బాడీకి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి, డిస్ట్రిక్ట్ బాడీస్ అందరికీ నమస్కారం. ఎంతో కష్టపడ్డాము దీనికోసం, కానీ అసలు మొత్తం చాలా డిసప్పాయింట్గా ఉంది. డిస్ట్రిక్ట్ నుంచి ఒక 2-3 వచ్చినా కానీ బాగుంటుంది. అసలు ఎందుకు పెట్టినామా మీటింగు అన్నట్టు మాకే అనిపించేలా ఉంది. ఇది ఒక రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చినప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి చెప్పండి. ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక 2 వచ్చినా కానీ ఒక 50 మంది అవుతుండే. అసలు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ నాకు అర్థం కాదు. కానీ ఇందాక తమ్ముడు మాట్లాడిండు ఏఆర్ గురించి, ఎవరు తిరగలేదు డిస్ట్రిక్ట్, అది అబద్ధము. ఎందుకంటే ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాము. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మీరు రాలేదనేసి డిసప్పాయింట్గా మేము ఉన్నాము.
అట్లనే సేమ్ డిస్టిక్లో కూడా ఎవరికి వాళ్ళు డిస్టిక్ లెవెల్లో మీ డిస్టిక్లో ప్రతి ఒక్క అధ్యక్షుడు మీ డిస్టిక్ టీమ్ని యాక్టివ్ చేసుకోవాలి. అది మీ మాట వినేలాగా మీ గ్రిప్లో ఉంచుకోవాలి. అట్లయితేనే ఏదైనా జరుగుతుంది. ఏంటంటే కంటివేలుగా అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగానే ఉంది ప్రతి ఒక్కరి దృష్టిలో. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, కంటి వెలుగు ఉన్నంత వరకు ఏదైనా మన యూనియన్ అయినా ఏదైనా కంటి వెలుగు అయిపోయింది, మనకి ఇంకేం పని, యూనియన్ తోటి మనకేం పని అన్నట్టుగా వాళ్ళ దృష్టిలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి రావట్లేదు. డిస్ట్రిక్ట్ టీంలో కానీ స్టేట్ టీం కూడా తిరుగుతుంది. అన్నీ ప్రతి ఒక్కరు చెప్పట్లేరు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేసేది వాళ్ళు చేస్తున్నారు. అర్థం కాక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏం జరుగుతుంది ఏంది ప్రతి ఒక్కటి మెసేజ్ పెట్టలేరు. అది గ్రౌండ్ లెవెల్లో జరిగేది జరుగుతుంది, వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. కానీ స్టేట్ టీంలో కూడా అందరు రావట్లేదు, ఒక 4-5 వెళ్తున్నారు. అది కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏఆర్ అమౌంట్లు ప్రతి ఒక్కరికి వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి దగ్గర ఉండి తిరిగే వాళ్ళు తిరుగుతారు, పడితే అందరికి పడతాయి అమౌంట్, మేము ఇంట్లో కూర్చొని మాకు వస్తుంది అన్న ఒపీనియన్ తోటి ఉంటున్నారు. కాబట్టి ఏం చేయాలంటే అందరూ వచ్చేలా ఉండాలి, ప్రతి ఒక్కరు రావాలి, ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని దీని గురించి కొట్లాడాలి. ఇంకా అంతే. ఇంకా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. రాష్ట్ర ఆప్టమ్స్ తెలంగాణ ఆప్టమ్స్ మీటింగ్కి అటెండ్ అయిన ఆప్టోమెట్రిస్ట్ అందరికీ డిస్టిక్ నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చారు. 4-5 డిస్టిక్ నుంచి అటెండ్ అయిన అందరికీ కూడా వెల్కమ్. సో రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరీ గారు, అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఈరోజు వచ్చి మన కోసం టైం స్పెండ్ చేసి ఈ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేయడానికి కూడా చాలా 2 రోజుల నుంచి కష్టపడడం జరిగింది. అవసరమైనప్పుడు రీసెంట్లీ కూడా ప్లేస్ కూడా చేంజ్ చేసినాం, అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో మేము ఎన్నో చేస్తే కానీ మనం ఇక్కడ కూర్చోలేకపోయినాం. అది స్టేట్ కమిటీ మనకు కూడా తెలుసు. ఒక ఊరిలో చిన్న ప్లేస్ను మనం ఒకటి అరేంజ్ చేయాలంటేనే చాలామందిని కాంటాక్ట్ చేయాలి. వాడు ఉంది అంటాడు, వాడు లేదంటాడు, ఒకటి అది లేదంటాడు, ఇది లేదంటాడు. సో అవన్నిటిని మనం హైర్ చేసుకొని ఇలాంటి ఒక చైర్ అరేంజ్ చేసినాము అంటే దానికి కష్టం చాలా ఉండుంటుంది. అలాగే ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఏఆర్ అమౌంట్. రాష్ట్రంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏఆర్ అమౌంట్. ఒకరేమో పెట్టారు తిరగట్లేదని, ఒకరేమో లైక్ ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అవ్వట్లేదని, కొంతమంది ఏమో మాకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినాం, మాకు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు అమౌంట్ వస్తేనే మాకు వెళ్తుంది అని చెప్పేసి చాలా కష్టపడతాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి జిల్లాల వాళ్ళకి కూడా ₹1 కూడా రాలేదు. అది అందరికీ తెలుసు. కొంతమంది వచ్చింది అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు, కొంతమందికి సగం వచ్చింది, కొంతమంది సగం ఏదో పర్సంటేజ్ అడిగినారు, కొన్ని జిల్లాలలో డబ్బులు కట్టిర్రు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా జిల్లాలో స్వతంగా మేమే పైసలు కట్టాం. మాకు లేదు, ఏఆర్ లేదు, మీకు కావాలంటే కట్టుండి లేకుంటే లేదు అన్న. సరే మాకు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని అందరినీ పిలుచుకున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోండి, ఏఆర్ అటెండ్ చేసేస్తాం, లేకుంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పినాం. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేసిందో వాళ్ళు ఇచ్చారు. ఇది ఆటోమేటిక్గా ఏఆర్ కంటి వెలుగు స్టార్ట్ అయిపోయింది. ఇక దాని తర్వాత పోతూ ఉంటే బిల్లు కోసం తిరుగుతూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాం. అక్కడున్న టోకెన్ నెంబర్స్ అవసరమైతే మేము సెక్రటరేట్కి పోయి కూడా రాష్ట్రం నుంచి టోకెన్ నెంబర్స్ని అరేంజ్ చేసుకున్నాం. జిల్లాలో ఎవరెవరికి టోకెన్ నెంబర్స్ ఉన్నాయి మాకు సబ్మిట్ చేయండి అని ఆల్రెడీ గ్రూప్ స్టేట్ గ్రూప్లో ఉన్న గ్రూప్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల వాళ్ళు ఇచ్చారు టోకెన్ నెంబర్స్, అది కూడా మేము సబ్మిట్ చేసినాం. ఆ టోకెన్ నెంబర్ ఏంటంటే మనం పోయి జస్ట్ టోకెన్ నెంబర్ చెప్పొద్దనే డబ్బులు వేయరు, దానికి వెనకాల బర్తరఫ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఆఫీసరు చిన్నోడి దగ్గర నుంచి పైనోడి దాకా నీకు పని కావాలా, నీకేం కావాలి, నాకేం కావాలి. ఇంతకుముందు మన జనరల్ సెక్రటరీ అపర్ణ గారితో కూడా మాట్లాడడం జరిగింది, సెక్రటరీ గారు అండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మా దగ్గర ఇంత అడుగుతున్నారు. మా జిల్లా వాళ్ళు రంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా ఏదో సమ్ అమౌంట్ని కూడా అప్రూవల్ చేసుకున్నారు. సో అది అయితే చేసి ఇస్తామన్నారు. హైదరాబాద్ కभी वैसे ही बोला करते हमारा सीधर से बात हुआ था, वही बोला कुछ मांगा तो देते थे बोलते. నాకు తెలిసి హన్మకొండలో నాకు తెలిసి 2-3 సిస్టమ్స్ ఉన్నాయి. అవి 2 కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాలో ఇంకా నిజం చెప్పాలంటే రెగ్యులర్గా ఉన్న ఆప్టోమెట్రిస్ట్ అంటే లైక్ పిఎం బోర్డు
హైర్ తీసుకొని వాళ్ళే హైర్ చేసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళకి అంటే లైక్ మనలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా మనకి ఏదో ఒకటి చెప్పి మన దగ్గర నుంచి మిషన్ తీసుకొని వాళ్ళు హైర్ చేసుకున్నారు గవర్నమెంట్ నుంచి. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పిండు, నాకు తెలిసి రంగారెడ్డి అనుకుంటా, అమౌంట్ రాదు అని ముందే ఇంటిమేషన్ ఇచ్చారు అని. కానీ రంగారెడ్డి జిల్లాలో కూడా రెగ్యులర్ పిఎంఓ 3 నుంచి 4 మిషన్లు పెట్టింది. అది మిషన్లకు డబ్బులు రావని ముందు ఎవరికి తెలియలేదు, అందరూ వస్తాయని ఎక్స్పెక్టేషన్లోనే పెట్టినాం. ఓకే అన్న, కాకపోతే అది వాంటెడ్ అని చెప్పలేదు సార్, నాకు జస్ట్ మాటలో మాట విని చెప్పి అనొచ్చు. కానీ ఆ జనరల్ పిఎంఓనే 3 మిషన్లు పెట్టింది, అది రంగారెడ్డి జిల్లాలో. మీకు చెప్పి పర్సనల్గా కాంటాక్ట్ ఉంటాడు. అంటే నేను చెప్తున్న అది విషయం ఏంటంటే, రెగ్యులర్గా ఉన్న పిఎంఓలు కూడా వాళ్ళ సొంత మిషన్స్ని హైర్ చేసిండు మిషన్ కోసం. మిషన్ పర్సన్కి ఒక పర్సన్కి లేదనుకో, ఆయనకు అటాచ్ చేసేసి పెట్టిండు. మా జిల్లాలో కూడా అట్లా 3 పెట్టిండు. ఇక పేర్లు వద్దులే కానీ పెట్టిండు. ప్రతి ఒక్కరి దాని గురించి కూడా మేము అప్డేట్ చేసినాం, ఎన్ని పెట్టినాం, ఎవరెవరికి ఎంత రావాలి, ఎవ్రీథింగ్ మేము ఫాలోఅప్ చేసినాం. దానికి టోకెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ప్రతిసారి మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు 2 సార్లు వస్తే మర్యాద ఇస్తారు, 3 సార్లు ఇస్తే మర్యాద ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు కంటిన్యూగా లేండి పోండి అని ఎక్కడో చెప్పారు. రంగారెడ్డి నువ్వే చెప్పినావు అది కూడా. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఏంటంటే ఒకటేసారి పోవాలి, స్ట్రాంగ్గా పోవాలి, అది మ్యాటర్ తెలిసిన తర్వాతనే బయటికి రావాలి. అట్లా మేము వెళ్ళినాం, టోకెన్ నెంబర్ కూడా తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయడానికి కూడా జరిగింది. అంతలోనే ఈ సంవత్సరం మారిపోవడము, ఫైనాన్షియల్ ఇయర్ మారిపోవడము, మళ్ళీ కొత్త టోకెన్ రావడము. ఆ కొత్త టోకెన్స్ కూడా మా జిల్లాలో ఏంటంటే దురదృష్టం డిఎంహెచ్ఓ మారిపోయింది. మళ్ళీ వీళ్ళని మెల్లగా ఫస్ట్ నుంచి దూసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా మేము ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఇకపోతే రాష్ట్రంలో కష్టపడుతున్నారా, జస్ట్ ఏదో చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు అంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏఆర్ల పరిస్థితి ఎట్లుందంటే అందరం బురదలు పడ్డాం. కానీ ఎవరికి ఎక్కువ బురద అంటింది అనేదే చూస్తున్నాం మనం. నీకంటకుంటే నీ మీద చూడడం, నాకంటకుంటే నా మీద చూడడం. ఇది గ్రూపులలో ఇంత డిస్కషన్ జరిగినప్పుడు ప్రజెన్స్ కూడా కావాలి కదా. ఏఆర్ సరే, ఏఆర్ పైసలు రావట్లేదు. ఏఆర్ పెట్టిన వాళ్ళు 248 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తంలో. జిల్లాలో ఎన్ని ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 243 ఏఆర్లు హైర్ చేసుకున్నారు గవర్నమెంట్. ఒక్క 243 మంది వచ్చినా ఈరోజు ఈ హాల్ సరిపోకపోతుంది. అంటే వాళ్ళకి పైసలు అవసరం లేదా? మీరెందుకున్నారు? మీరు రాష్ట్ర కమిటీ కదా, మీరు లీడర్స్ కదా, మేము ఎందుకున్నామంటే ఒక్కడి పోతే పని అవుతుందా? నీకు ఆకలి ఉంది, నీకు అవసరం ఉంది, నీకు పైసలు నీకు ఖచ్చితంగా రావాలి, నువ్వు కష్టపడ్డావు, మనం కొట్లాడదాం. ఒక లీడర్ ఉన్నది మనం ముందు నడవడానికే, కానీ అయినే అన్నీ చేసి మనకు పెడతారని కాదు. అది ఎందుకంటే మనం ఇంకా చిన్నపిల్లలం కాదు, 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ కాదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం అలా ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు మనం ఒక షాప్ని రన్ చేస్తున్నాం, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. మనం మన నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది. సో మన లీడర్షిప్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతలేరు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు. ఇందాక మా అక్క చెప్పినట్టు, అపర్ణ అక్క చెప్పినట్టు, వాళ్ళు తిరుగుతారు. వస్తే నాకు ఒక్కదానికే రావా, వాళ్ళకే వస్తాయా, అందరికి వచ్చినప్పుడు నాకు కూడా వస్తాయి అని ఇంట్లోనే కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నుంచైనా ఈ వీడియో అన్ని జిల్లాలో ఉన్న ఏఆర్ పెట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే శాలరీస్ కావచ్చు, కొంతమందికి పర్సనల్గా కూడా ఫీల్ అయ్యింది. లైక్ మా సింగర్ ఉన్నాడు, రాష్ట్ర కమిటీ సింగర్ పి వెంకన్న, అది నల్గొండ జిల్లా కాదు. సో అతనికి కూడా పర్సనల్గా ఇబ్బంది పడింది. అది మీకు మన అందరికీ ఆ రోజు డిస్కషన్ చేసినాం. ఇట్లా మాకు టైప్ చేస్తున్నాడు, డిఎంహెచ్ఓ వచ్చాను, అదొకటి జరిగింది. కొన్ని జిల్లాలలో డిఎంహెచ్ఓనే ఒక టీంని పంపించేసి రైడ్స్ చేయడం కూడా జరిగింది. తొర్రూరు అనుకుంటా, ఐ థింక్ తొర్రూరు, వరంగల్, ఆచూరు. అప్పుడు కూడా మన రాష్ట్ర కమిటీ పర్సనల్గా ఫోన్ చేసి 2-3 గంటలు మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి ఇష్యూస్ రావడం, ఈ ఆప్టమ్స్లోనే ఇష్యూస్ రావడం, మన వాల్యూని మనమే తగ్గించుకోవడం, ఇలాంటి చాలా చేస్తున్నారు గ్రూపులలో. సరే, ఆ క్యాండిడేట్ ఎటువంటివాడో ఏంటో, ఆయన సిచ్యువేషన్ ఎలా జరిగిందో ఏందో మనకు తెలియదు. కాకపోతే మన వంతుగా మనం ఏం చేయాలి, మన వంతు మనం ఒక ఆప్టమ్కి రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడుకోవాలి. రెస్పెక్ట్ ఒకరిని తీసేస్తే మనది పెరుగుతుందని కాదు. ఆటోమేటిక్గా ఒకరిది పడిపోయిందంటే ఆటోమేటిక్గా మనది కూడా పడిపోతుందని అర్థం. ఒకటి తక్కువ అయితే అంతో పాటు తిరిగినందుకు నాది కూడా తక్కువనే అవుతుంది. రేపటి బయటవాడు ఎవరు చూస్తాడు, వాడంతే వీడంతే అంటాడు. జనరల్గా ఒక ఆప్టోమెట్రిస్ట్ ఒక దగ్గర చేస్తే ఫ్రీ అని ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడు, ఫ్రీ చెకప్ చేస్తాడు. మళ్ళీ ఎదుటోడు ఫ్రీగా చేస్తున్నాడు, నువ్వెందుకు చేయరావా అంటే ఇదే డిస్కషన్. అరే అక్కడ ఫ్రీగా చేస్తున్నాడు, నువ్వెందుకు చేయమంటే మనం చేయలేము, ఎందుకంటే మనకు ఆత్మాభిమానం ఉంది, మనం ఖర్చు చేసుకుంటున్నామని. కానీ వాడు కూడా మన ఆప్టోమెట్రిస్టే కదా, వాడు ఎట్లా ఫ్రీ చేస్తున్నాడు?
అనే కాన్సెప్ట్ ఇవి కొంచెం డిస్కషన్ చేసుకొని రాష్ట్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దీనిపైన రాష్ట్ర కమిటీకి మనం సలహాలు ఇచ్చినాం. అలాంటివి తీసుకొని రాష్ట్ర కమిటీకి నా మెయిన్ విన్నపం మా మెడ్చల్ జిల్లా నుంచి కావచ్చు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కావచ్చు మంచి నిర్ణయం తీసుకొని అందరినీ ఒక గాడిలో పెట్టుకొని అందరం ముందుకు వెళ్దాం కలిసి. మన ఏఆర్ అమౌంట్ కావచ్చు, మోరోవర్ గవర్నమెంట్ జాబ్స్ ఒక అందరి కలలాగా మారిపోయింది. మనకి ఎంత తొందరగా మనం గవర్నమెంట్ జాబ్ వస్తాయా అనేసి కంటి వెలుగు 1 చేసినాం, సరే అప్పటితో అయిపోయింది. కంటి వెలుగు 2 అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లు వస్తాయనే చేసినాం. కనీసం పిఎస్సికి అటాచ్ చేసిన 900 చిల్లర పిఎస్సీలు ఉన్నాయి. 900 మంది కాకుండా ఒక 500 మందికైనా వస్తుంది. సరే ఎవరో అదృష్టం ఉన్నోళ్ళో, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళకో, క్వాలిఫైడ్ ఉన్నోళ్ళకో వచ్చేస్తుందిలే, ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి అనుకున్నాం. కానీ దాని నుంచి కూడా మనకు వచ్చింది శూన్యం. చాలా వరకు మా ప్రెసిడెంట్ కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, అక్క కావచ్చు, చాలా వరకు వచ్చినాం. ఇదే ఆఫీస్లో మేము 2-3 సార్లు కూడా కలిసినాం. గాంధీ భవన్లో కలిసాం. చాలా వరకు తిరుగుతున్నాం. మినిస్టర్ని కూడా కలిసాం. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మనకు బ్యాక్ సపోర్ట్ ఎక్కువ లేదు. మిత్రులు వాట్సాప్లో మాట్లాడినంత ఈజీగా స్టేట్గా వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తే వాళ్ళకు ఒక మర్యాద ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటకు కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం మనం యాజ్ ఎ స్టేట్ కమిటీ, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కమిటీ, యాజ్ ఎ రెగ్యులర్ ఆప్టమ్. సో ఇక్కడ నుంచైనా ప్రతి సభ్యునికి చెప్పేది ఏంటంటే బీ రెస్పాన్సిబిలిటీ. మనం ఆప్టోమెట్రిస్ట్ ఎవరికి ఫ్రీ కాదు. మనం పైసలు పెట్టే చదువుకొని వచ్చినాం. మనం పైసలు పెట్టే క్లినిక్ పెట్టినాం. మనం సర్వీస్ చేస్తున్నాం. ఫ్రీగా చేయకండి, మంచిగా చేసుకోండి. మీరు మంచిగా డెవలప్ అవ్వండి. రాష్ట్ర కమిటీకి సపోర్ట్ చేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ కమిటీ ఏ జిల్లా కమిటీ ఉంటే ఆ జిల్లాకి ఒకరు వస్తూ ఉంటారు, ఒకరు పోతూ ఉంటారు. ఇదేమి శాశ్వతం కాదు. నేనే శాశ్వతం కాదు, వీళ్ళందరూ ఎవరం శాశ్వతం కాదు. ఒకరు వస్తారు, ఒకరు పోతూ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పైకి తీసుకొచ్చుకుందాం, ముందుకెళ్దాం. ఇంతకుముందు మా సిస్టర్ మాట్లాడింది ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అది ఇదని చెప్పేసి. అఫ్కోర్స్ ఇబ్బందులు వస్తూ ఉంటే మూవ్మెంట్ చేస్తూనే ఉన్నాం. తనకు కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి, అవి సాల్వ్ అయిపోయినాయి. మెల్లిగా ఏ క్యాంపులో అవి చేసుకుంటున్నాం, రన్ అవుతున్నాం. కొన్ని హాస్పిటల్తో కూడా టైఅప్ చేసుకుంటున్నాం. అది మన అదృష్టం. కానీ చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆప్టమ్స్ని బతికించుకుందాం. చాలా వరకు మన ఆలోచనల్లో ఆప్టమ్స్ ఒక సేల్స్ మ్యాన్ కన్నా తక్కువ అయిపోతున్నాడు, ఫర్దర్గా పోతూ ఉంటాయి. ఆప్టమ్స్ యొక్క రెస్పెక్ట్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ రిలీజ్ కావాలి. 30 ఏళ్ళ నుంచి రిలీజ్ కాలేదు. అసలు ఉన్నోడు ఏం చేస్తున్నాడు? ఇదివరకు ఆప్టోమెట్రిస్ట్గా పిఎంఓగా వర్క్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మన పోస్ట్ని న్యూమరికల్గా పెట్టేసిండు, సూపర్ న్యూమరీలో పెట్టిండు. ఎందుకు దించలేకపోతున్నాడు అంటే దానికి మనమేమైనా సపోర్ట్ ఇవ్వట్లేదా వాళ్ళకి? స్టేట్ కమిటీకి ఇంకోటి నిర్ణయం, ఆ రెగ్యులర్ పిఎంఓలు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీని కూడా ఒకరోజు పిలిచి సాధ్యమైనంత ఒక మంచి మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇద్దాం. అవసరమైతే వాళ్ళు ఏమైనా ధర్నా చేసినా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి అతి త్వరగా, ఎందుకంటే ఇప్పటికే 20 నుంచి 25,000 పోస్టులు రిలీజ్ అయినాయి గవర్నమెంట్ నుంచి, ఆ డిపార్ట్మెంట్ నుంచి. రీసెంట్లీ 5,000 7,000 మెడికల్ పోస్టులు కూడా రిలీజ్ అయినాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన కనీసం 20 అన్న రిలీజ్ చేయడం మనదే. కనీసం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ కిందనైనా ఒక 20-30 అన్న రిలీజ్ చేస్తారేమో అనుకున్నా. అది కూడా లేదు. బట్ ఇప్పటికి కూడా ఎక్స్పెక్టేషన్ ఏం అయిపోలేదు. ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా రిలీజ్ చేస్తామని మన వైద్య మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. అందులో మన పోస్టులు ఎట్లాగో కనీసం ఒక 50కి 100కి తగ్గకుండా పెట్టేయాలని మన రాష్ట్ర అధ్యక్షులు గారిని, మన కమిటీని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. అవుతుందా వెళ్ళే కదా ఇంకొక మనం కొంత తొందరలో ముగించుకున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి కంటి వెలుగు ఆప్టోమెట్రిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఆప్టామిక్ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు సురేష్ గారి పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. అండ్ వేదిక పైన మిడతలపల్లి రాష్ట్ర అధ్యక్షులు మిడతలపల్లి సురేష్ గారికి, జనరల్ సెక్రటరీ రత్నం నాగరాజ్ గారికి, ప్రెసిడెంట్ అపర్ణ గారికి నా అభినందనలు. సో ఈరోజు పర్పస్ ఆఫ్ మీటింగ్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన అధ్యక్షుడు. ద రీజన్ ఏంటంటే చాలా అందరికీ మిస్కమ్యూనికేషన్ ఉంది. ఏందని మీరు చాలా టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్ అందరు కవర్ చేసి స్పెషల్గా టాపిక్ కవర్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. నేను ఒకటి నా రాష్ట్ర తరఫున కంపించి నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. అంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు ఇది ఎంప్లాయీ యూనియన్ అసోసియేషన్ ప్లేస్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంప్లాయీ యూనియన్ ఎక్కడైనా ఏ అసోసియేషన్లో ఎంప్లాయీస్ అయిన తర్వాత యూనియన్ ఉంటుంది. ఓకే,
మనది ఏంది కంటివెలుగు అనేది ఒక పొలిటికల్ అజెండా కోసం క్రియేట్ చేసిన ఒక ఎంప్లాయ్మెంట్, అది కూడా టెంపరీ ఎంప్లాయ్మెంట్. దాంట్లో 2018లో నాకు చాలా బాగా గుర్తుంది. మేమంతా జూన్ ఆర్ జూలైలో మనం కలిసినాం, మేమందరం ఆపోజిట్లో అందరం కలుసుకున్నాం. ఈరోజు కూడా ఒక జిల్లా అధ్యక్షులు దానికోసం చాలా నెగిటివ్గా మాట్లాడారు. అది మాకు చాలా చాలా బాధ అనిపించింది. అది అందరి సమక్షంలో, అప్పుడు ఆల్మోస్ట్ 200 to 250 మెంబర్స్ అందరి సమక్షంలో ఆల్మోస్ట్ 25 డిస్ట్రిక్ట్స్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు. నాకు సురేష్ ఎవరు తెలియదు, నాగరాజు ఎవరు తెలియదు, అపర్ణ నాకు ఎవరు నాకు కూడా అందరిని కొత్తగా కలిసాను. ఎందుకంటే ఆప్టోమెటిక్స్ తెలంగాణ కంటివెలుగు అన్నట్టు అందరం వచ్చి అందరం కలిసినాం. ఆ రోజు కొత్తగా యూనియన్ ఫామ్ అయింది. అందరం ఎవరెవరు ఎక్స్పీరియన్స్తో అందరు సీనియర్లు, నల్గొండ సునీలతోని, వరంగల్ రవీంద్ర అందరితో సీనియర్ల సమక్షంలో మమ్మల్ని ఎన్నుకున్నారు. సో ఎన్నుకున్నారనేది అది అప్పటికి ప్రోగ్రామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఏంటి దాంట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి అప్పుడు ఎవరు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి ఫస్ట్ యాక్టివిటీ ఆ రోజు మేము ఇండియాకి యాక్ట్ చేసింది. లక్ష్మారెడ్డికి ఇంటికి వెళ్ళేసి రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత ఈటల రాజేంద్ర గారు పర్సనల్గా నేను మా ఫ్రెండ్ ఉంటే మా సీనియర్ ఉంటే అక్కడ తీసుకున్న తర్వాత అన్స్టాపబుల్గా ప్రతి ఒక్క టైం ఎప్పుడు పాజిబుల్ అయితే ఎవ్వరు సురేష్ అయితే చెప్పడానికి రాదు. అతని లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్లో అందరికి రిప్రజెంట్ ఇచ్చుకుంటూ వచ్చేసినాం. మనం జస్ట్ వీఆర్ అప్పుడైతే ఓన్లీ 990 మెంబర్స్, ఇప్పుడైతే 50 మెంబర్స్. ప్రెజెంట్లీ సాక్షర్ భారత్లో సురేష్ ప్రెసిడెంట్గా ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 18,000 ఎంప్లాయీస్ ఇక్కడ ఇంత దానికే మనకి ఇంత కమ్యూనికేషన్. 18,000 ఎంప్లాయీస్తో ఎంత గడబడి ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది. ఇప్పటి వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆగిపోయి 5 years అయిపోయింది. 5 years అయిపోయినా కూడా స్టిల్ దే విల్ కన్సిడర్ హీజ్ అవర్ లీడర్. ఎందుకు అంటే ఆ ట్రస్ట్ అది అతను మెయింటైన్ చేస్తారు కాబట్టి. సో అట్లాంటి మీకు ట్రస్ట్ లేనప్పుడు ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కంటివెల్గా అయినప్పుడు అంత డిస్ట్రిక్ట్స్ ఫామ్ లేదు. తర్వాత మేము ఎంతో గైడ్ ఇస్తాం. టీం ఫామ్ అయిన తర్వాత కూడా మెయింటైన్ చేసుకోలేకపోయారు. మెయింటైన్ చేసుకోవడం రీజన్ ఏంటి, మాకు ఈ డిస్ట్రిక్ట్స్లో ప్రాబ్లం ఉంది, మీరు ఒక సాల్వ్ చేయండి అని ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా స్టేట్ కమిటీలో అప్రోచ్ అయిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఒక్కరైనా ఉన్నారా డిస్ట్రిక్ట్ ఫామ్ కాలేదు, రండి మా డిస్ట్రిక్ట్ రండి, ఒక్కరే. మాకైతే ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి లిమిటేషన్ రాలేదు ఇంతవరకు. ఒకసారి మేము ఒకటి అది ఎట్లయినా ఈ పర్మనెంట్గా ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వస్తుందని మేము ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం, లయన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా చాలా నెగిటివ్ తీసుకొచ్చాం. ఇదెందుకు కంటివెల్కు సెకండ్ కంటివెల్ స్టార్ట్ అయిన తర్వాత మేము స్ట్రైక్కి కాల్ ఇచ్చినాం. మేము స్ట్రైక్ కాల్ ఇస్తే వన్ ఆఫ్ ద ప్రతి గవర్నమెంట్ ఇచ్చినాం. అదే ఫస్ట్ టైం స్ట్రైక్ కాల్ ఇస్తే కూడా దాన్ని కూడా మధ్యలో మీ స్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి దాన్ని అపోజ్ చేసేసారు. అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఒకవేళ మా రోజు మనం స్ట్రైక్ కాల్ తీసుకుంటే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుండే, కొంచెం ఎఫెక్ట్ ఉండకుండా అప్పుడు ఆ గవర్నమెంట్ ఆల్రెడీ క్యాంప్ చేసుకుని మనకి రిజల్ట్ ఉంటుండే. ఓకే, దాని తర్వాత ఇది ఏదైనా ఇంతకు చెప్పిన ఇదేంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైనా అసోసియేషన్ ఉంటుంది. మనము టెంపరీ కలిసినప్పుడు దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది, ఎవరితో వస్తుంది? ఒక ప్రెసిడెంట్ స్టేట్ నుంచి వస్తుందా, లేకుంటే డిస్ట్రిక్ట్ నుంచి వస్తుందా? ఎవరిది వారు సెల్ఫ్గా ఉండాలి. దీంట్లో సెల్ఫ్ సర్వీస్ ఉండాలి, సెల్ఫ్గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ లేదు ఏది కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు బాడీని మార్చినా మాకు ఇబ్బంది లేదు. మీరు కొత్తగా వచ్చిన విధంగా సెల్ఫ్గా నేను ఏదైనా చేసుకోవాలంతా దాంతో నేను టీం బాగా చేసుకోవాలి. ఏదైనా టీంతో అవుతుంది. సెల్ఫ్గా ఫస్ట్ మోటివేట్ కాకుండా మీరు ఎవ్వరు ఏం చేయలేరు. హైలీ ఇంపాసిబుల్ టు కంప్లీట్ ద టాస్క్. అంటే మీకు గవర్నమెంట్ జాబే కావచ్చు, లేకుంటే కాంట్రాక్ట్ బేస్ గవర్నమెంట్ జాబ్ అనేది నేను జనరల్ మర్చిపోండి నేను చెప్పట్లేదు. ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కలిగితే ఇప్పుడు జిహెచ్ఎంసీలో తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, 13 సంవత్సరాలు తీసుకోండి. అంతే మన డిపార్ట్మెంట్లోనే కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ 14 years నుంచే చేస్తున్నారు. 14 మెంబర్స్, మొత్తం 17 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 3 రిజైన్ చేసుకుని ఇప్పుడు ఇంకా 14 మెంబర్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. 14 years నుంచి చేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసి 2000 సార్లు నుంచి చేస్తారు. ఇప్పుడు వాళ్ళ సాలరీ 26,000. స్టిల్ వర్క్ చేసిన వాళ్ళకి ఇంకా రెగ్యులేషన్ కాలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ సూపర్ వస్తుంది అట్లా ఉన్నాయి. సో దీనికి ఎవరు ఏం చేయాలనేది స్టేట్ కమిటీ నుంచే మేము రెడీగా ఉన్నాం. అన్నిటి సపరేట్. రీసెంట్గా మన ఏఆర్ మిషన్ల కోసం పిలిస్తే ఎంతమంది వచ్చారు? అవే ఫేస్లు ఉంటాయి. మీరు జస్ట్ మీటింగ్ వస్తే యూ కెన్ సీ ఓన్లీ 10-15 మెంబర్స్ అవే ఫేస్లు ఉంటాయి. ఓకే, చాలా దూరం డిస్ట్రిక్ట్ ఉన్నారు, కుదరలేదంటే అది కన్సిడర్ చేసుకోవచ్చు. అన్ని అది కూడా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర స్థాయి సమావేశానికి ఒక పిలుపునిస్తే అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ టీమ్ని మీకు డిస్ట్రిక్ట్ టీం వాళ్ళు రెస్పాన్స్ కాకపోతే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ టీమ్ని ఇమీడియట్గా మార్పులు చేయాల్సిన అవసరం అయితే స్ట్రాంగ్గా ఉంది. దీనికోసం ఎవరెవరు పిలుస్తారో మేము ఆ డిస్ట్రిక్ట్ వస్తాము. దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తాము, స్ట్రెంథనింగ్ చేసుకున్నాము. ఇక్కడితో ఎండ్ కాలేదు. మాకైతే
ఈ ఐసోలేషన్ తర్వాత నాకైతే జాబ్ అయితే నా ఏజ్ అయితే అయిపోతుంది, నాకైతే జాబ్ అయితే రాదు. అలాని మేమేం తప్పుకోము. మేమైతే ఒక ఆల్రెడీ వచ్చినాం, స్టెప్ ఇన్ వచ్చినాము. లేదు వేరే వాళ్ళు వచ్చి చేస్తారంటే రండి, పొజిషన్ తీసుకోండి, మీరు చేయండి, ఫైట్ చేయండి, మేము రెడీగా ఉన్నాం. ఇంతమంది ఎవరు భద్ర చెప్పారు, సరోజిని వాళ్ళకే వస్తుందని చెప్పారు. సరోజినిలో మేము 10 సంవత్సరాలు ఫైట్ చేసినాం. మేము 10 సంవత్సరాలు ఫైట్ చేసినాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఉమ్మడి మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉండే, వైజాగ్ అన్ని డిస్ట్రిక్ట్లో వచ్చినాం మేము. అప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ వచ్చినాం, కానీ అప్పుడు మాకు అంత గైడెన్స్ లేదు, అంత ఇది లేదు, అంత కమ్యూనికేషన్ లేదు. కానీ ఇప్పుడు చాలా వరకు చాలా గైడెన్స్ ఉంది, చాలా అందరికి అన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు ఒక ఏఆర్ బిల్ ప్రొసీజర్ కూడా ప్రతి ఒక్క నార్మల్ అప్పుడు కూడా చెప్తున్నాడు, దీనికి ఇట్లా వస్తుంది, ఈ కుబేరాలు ఉంటుంది. అందరూ అప్పుడంతా ఇంత ప్రొసీజర్ లేవు. కానీ మేము కంటిన్యూల్గా రాకడం ముందే మేము చాలా ఫైట్ చేసినాం, అప్పుడు రాలేదు. దీనికి ఇక్కడే సెల్ఫ్గా ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు ఏమీ చేయలేదు. మీ సజెషన్స్ మేము తీసుకుంటాం. మేము రాష్ట్ర కమిటీ నుంచి నేను ఒకటి అష్యూరెన్స్ ఇస్తాను, అది కూడా ప్రెసిడెంట్ గారు పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఓకే అనుకుంటే మేము డిస్ట్రిక్ట్స్ మేము కూడా ఇప్పుడు విజిట్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ మధ్యలో తీసుకొచ్చిన దాన్ని కూడా మీరు చాలామంది డిసప్పాయింట్ చేసేసారు. నో ప్రాబ్లం. మేమేం ప్లాన్ చేస్తామంటే అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్లో ఒక యూనియన్ మెయింటైన్ అవుతుంది, ఒక డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో ఒక టీం మెయింటైన్ అవుతుంది, దాంతో మన రిలేషన్స్ ఉంటుంది అని మేము బ్యాక్గ్రౌండ్లో ఆలోచించిన విషయం. దాన్ని చెప్పకన్నా ముందే డెలివరీ చేయకుండా దాన్ని మిడిల్లో నెగిటివ్ చేసేసాం. ప్రాబ్లం లేదు, మాదైతే మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నాం, మేము రన్ అవుతున్నాం. సో దాంట్లో ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా నా స్టేట్ తరఫు నేనే సజెస్ట్ చేస్తాను, మీ డిస్ట్రిక్ట్స్లో మీ యూనియన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇష్యూ ఉంది సార్, అది ప్రాజెక్ట్ అన్నారు కదా, ప్రాజెక్ట్ ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చాలా పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. అలాంటి లయన్స్ పెద్ద ప్రాజెక్ట్, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రతి ఒక్కరికి. మా దాకా రాలేదు సార్, మేము డిస్ట్రిక్ట్ మీకు ప్రెసిడెంట్లకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసాం. మాకు అసలు యూనిటీ లేదు సార్, అసలు పెద్దవాళ్ళు యూనిటీ లేదు, చేసుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మీ జిల్లాలో యూనిటీ లేదు, మీ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే 10 మంది అయితే 10 మంది కలిసి రాష్ట్ర టీవీని పిలిస్తే అది నేను చెప్పారు చేస్తాను. కాకుండా మీరు ప్రాజెక్ట్ అన్నారు కదా, మాకు ఇంట్రెస్ట్ ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేద్దామని ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీకు రూట్ తెలుసు, కొత్త వాళ్ళు వచ్చిండ్రు, ఈ కెరీర్ కొత్త వచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏదో ఒకటి మనం సపోర్ట్ చేయాలి. మనం ఈ ఫైట్, ఈ పోరాటం, ఈ స్ట్రగుల్ చేసుకుంటేనే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఇన్కమ్ సోర్స్ ఆప్షన్ మనం వెతకాలి కదా. ఇప్పుడు ఉన్నది తమ్ముడు ఎప్పుడు ఏఆర్లు గుజు పడిపోయినాయి, దాన్ని మనం ఏ విధంగా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి, ఎట్లా రిప్రజెంట్ చేయాలి, దానికి అన్ని మా దగ్గర అన్ని రకాల స్ట్రాటజీస్ మా దగ్గర ఉన్నాయి. కానీ బీయింగ్ ఏ స్టేట్ కమిటీలో ఒక 20 మెంబర్స్ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి పాసిబుల్ అయింది? ఒక స్టేట్ కమిటీ నుంచి పిలుపు వస్తే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? ఒక డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఒక టీం, మీకు ఒక 10 మంది, ఒక డిస్ట్రిక్ట్లో 10 మెంబర్స్నే పెట్టుకోండి. ఆ టీంని మీరు స్ట్రాంగ్ లేకపోతే ఏ యాక్టివిటీ చేయడానికి కుదరదు. అసలు డిస్ట్రిక్ట్ మీరు టీం లేదంటే స్టేట్ టీం లేనట్టే. సో నాకు తెలిసి అనేది ఇప్పుడు 22 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ అట్లీస్ట్ 22 మిగతా దానికోసం మనం స్ట్రగుల్ చేయొద్దు. దానికోసం ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే స్టేట్ కమిటీని అప్రోచ్ కానీ. మేము ఇప్పటి నుంచేనైనా ఆ పైప్ లైన్లోకి వద్దాం, టీం స్ట్రాంగ్ చేసేసుకుందాం, మనం స్ట్రెంథనింగ్ చేసుకుందాం. దాంట్లో కూడా సెల్ఫ్గా ఇన్వాల్వ్మెంట్ కాకపోతే, నేను చెప్తున్నా సెల్ఫ్గా ఎవ్వరు కూడా ఇనిషియేట్ తీసుకోకపోతే ఏది కాదు. ఎంత ఇది ఇప్పుడు బాలుగారు చెప్పినట్టు అతను 4,000 లాస్, ఒక 10,000 లాస్, నాకు కూడా మోర్ దెన్ 10,000 లాస్. నాకు క్లీన్లో లేకుంటే నాకుతోనే వస్తారు, నన్నే అడిగే వాళ్ళు ఉంటారు. లేదనుకో ఇప్పుడు చాలా ఆప్షన్స్ అయిపోయినాయి. ఇంకా డిస్ట్రిక్ట్స్లో వేరే, ఇప్పుడు సిటీలో నా దగ్గర లేకుంటే 200 మీటర్లు ఇంకో స్టోర్ ఉంటుంది. ఇప్పుడు లెన్స్ కార్డు ప్రతి 1 కిలోమీటర్కి ఒక కాన్సెప్ట్ ఉంది. మాకు ఆప్షన్స్ లేవు, మాకు కస్టమర్ రావడమే మేము గొప్ప. వచ్చిందనుకో అక్కడే క్లోజ్ చేసి, లేదు రాలేదు మనం అవైలబుల్ ఏమనుకో పోయినట్టు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ టెంపరీ స్ట్రగుల్ చేసుకుంటేనే స్టేట్ కమిటీకి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే మేము 100% మీకు ఉన్నాము అనేది నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఇప్పుడు మీకు ఇంకేమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే చెప్పండి, మేము దానిపైన వర్కౌట్ చేయగలుగుతాం. మీరు ఇంకేమైనా ఇది కాకుండా ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అనే సజెషన్ కూడా చెప్పండి, ఇవ్వండి, మేము దాన్ని ఫాలో అవ్వడం రెడీ ఉంటాం. థ్యాంక్ యూ. ఈ యొక్క సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అయితే మనం ఆప్టౌన్స్ అనే వాళ్ళు ఇప్పుడు చాలామంది డిస్ట్రిక్ట్లలో మాట్లాడుతున్నారు, కానీ అసలు మనం అనేది గుర్తింపు ఒకటి కంటి వెలుగుతో వచ్చింది. కానీ డబ్బులు చూస్తారు కానీ మన ఆప్టౌన్స్ యొక్క వాల్యూ, మన పోస్ట్ ఏందనేది ఎవ్వరు చూడట్లేదు. పెద్ద నా వయసు కంటే చాలామంది. నేను 2004లో నేను ఒక యూనియన్లో పార్టిసిపేట్ చేసిన, ఇది అన్ఎంప్లాయిడ్ అప్పలమిక్ అసిస్టెంట్ యూనియన్ అని. మేము కృష్ణ కానీ కలిసినాము. అప్పుడు ఎంత 50,000 రూపాయలు నాకు అమౌంట్ ఇచ్చి తీసుకుపోయి సెక్రటరీలో మాట్లాడిన తర్వాత డిస్ట్రిక్ట్ మొత్తము వెళ్ళాక సురేంద్ర భాయ్ చెప్పింది కదా 17 వచ్చాయని.
స్టిల్ అవి రన్ అవుతున్నాయి అవుట్సోర్సింగ్ కింద. 2008లో వచ్చినాయి. దాంట్లో మా నల్గొండ డిస్ట్రిక్ట్లో 3 పోస్టులు వచ్చినాయి, 2 పోయినాయి. ఒకటే అమ్మాయి ఇప్పుడు పర్మనెంట్గా కాంట్రాక్ట్ బేసిస్ కింద చేస్తుంది. అది మొత్తం థర్డ్ పార్టీ నుంచే ఇచ్చారు. అప్పుడు 2008లో మేము 2006లో యూనియన్ ఫామ్ చేసినాం. అయితే నేనేమంటున్నా అంటే సరే ఆ యూనియన్ అయిపోయినది, ఈ కంటివెల్ యూనియన్ కూడా అది మధ్యంతరంగా అంతమైపోయింది. అంటే దాని యొక్క నాయకుడు బరాబర్ లేకనో, దాని యొక్క ఇన్పుట్స్ బరాబర్ లేకనో, సపోర్టింగ్ చేయకుండానో అది అనేది అంతమైపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మన కంటివెల్ యూనియన్ వచ్చిందో అందరం ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి దండాలు సారంలో చేసినాం. అందరు ఆప్టమ్స్ అంతే. ఒక ఆప్టమ్స్ పబ్లిక్లో వాల్యూ వచ్చిందంటే కంటివెలుతోటే. సో కంటివెలుతో కూడా ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన ఆప్టాల్మిక్ ఆఫీసర్ డాక్టర్, మిగతా ఎక్కడ చేసినా కానీ వీళ్ళంతా టెక్నీషియన్స్, ఆర్టికల్ అమ్ముకుంటూ అద్దాలు ఫిట్ చేస్తుండే. సో దాన్నే మన వాళ్ళు ఇప్పటికి కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు, అదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఇంత మనకు అన్యాయం జరగడానికి కూడా నేను కూడా పర్సనల్గా డిఎంహెచ్ఓ తోటి మన సురేష్ తోటి కలిసి మేము చాలా చేసినాం. దీంట్లో రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే అంతిమంగా తెలియదంటే ఎల్లాక ఒక బ్రదర్ ఏమన్నాడు, MLPHలో వచ్చారు, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్స్ వచ్చారు, ఇంకా వచ్చారు అని చెప్తున్నారు. ఓకే, అక్కడ BAMS డాక్టర్స్ లేనప్పుడు MLHPలో కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పోస్ట్ అవసరం కదా. ఆ పోస్ట్ క్రియేట్ చేసింది ఎవరు? ఎవరికి తెలియదు. రియల్గా చెప్తున్నా, అంటే మనకు తెలియదు, మన వాళ్ళకి తెలియదు, అందరికి తెలుసు. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకి అందరికి ఒక పోస్టు ఖాళీ అవుతుందంటే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఫస్ట్ చెప్పాలి, అరే నేను లేచిపోతున్నాను కూడా వచ్చి కూర్చోరా భయ్యని ఓపెన్గా చెప్పాలండి. అది సో అది మనము మిస్ అయినాం. అది ఎక్కడ మిస్ అయినాం అంటే అది సెకండ్ ఆప్షన్. అది మీరు ఆలోచించాల్సింది. అది మిస్ అయినాం. ఎందుకు మిస్ అయినా, మనకున్న కుర్చీ మనది కాదన్నది మనమే చేసుకున్నాం. అది దీనికోసం కూడా 2018లో గవర్నమెంట్ ఆప్టాల్మిక్ ఆఫీసర్ తోటి మీటింగ్ పెట్టినాం. వాళ్ళ యూనియన్ తోటి కనెక్టివిటీ చేసుకొని మీటింగ్స్ కూడా ఇందులో పాల్గొన్నారో తెలియదు. కానీ మన స్టేట్ బాడీ ఈ సురేష్ అన్న ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫీసర్ తోటి చేసినాము. వాళ్ళు మనకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు, మీరు ఇట్లా చేయాలంటే ఆ గైడెన్స్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రతికూలం వాళ్ళని కూడా మనం ఎక్కడ దూరం పెట్టలేదు. మనం ఈవెన్ మన క్యాంప్లో చేసేటప్పుడు కూడా మనం ఏమన్నా రెగ్యులర్ ఆప్టాల్మిక్ ఆఫీసర్ను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళు వయసు పడుకొని వాళ్ళని మన నేటివ్ వేసుకోవడం అన్న కాన్సెప్ట్ కూడా ఇవన్నీ చెప్పినాము. సో అవన్నీ నడుస్తున్నాయి. కానీ మన వాళ్ళ మైండ్ ఏంటంటే ఈ రోజు మీటింగ్ జరిగితే నాది 4,000 పోతుంది, నాది చౌటుప్పల్. నేను నిన్న నైట్ వరకు హైదరాబాద్లో ఉన్నా, ఈరోజు మీటింగ్ అంటే మళ్ళీ కార్ వేసుకొని వచ్చిన, నా స్టోర్ క్లోజ్. సో రూపాయి ఆశిస్తలేము. నేను ఎందుకు ఆశిస్తలేను అంటే నేను దాదాపు 2004 యూనియన్లో ఉన్నా, మన యూనియన్ రాకముందుకు. ఆ రోజు వరకు కూడా నాకు వస్తుంది రాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నల్లగొండల ఒక అమ్మాయికి మేము 2008లో చేసినాం. మరి మాది చేసినందుక తెలియదు, బట్ నేను అప్పుడు చిన్న పిల్లగాడిని. ఆ 8 పోస్టులు వస్తే ఆ పోస్టులలో చేసిందంట మేము, వచ్చింది అన్నోన్ లేడీకి. ఎందుకు వచ్చింది? డబ్బులు తీసుకొని ఇచ్చారు పోస్టు. ఆ వరంగల్ షామంత్ ఆయన కూడా అదే క్యాండిడేట్. అయితే డబ్బులు తీసుకొని ఇచ్చిర్రు. డబ్బులు తీసుకొని ఇస్తే మేము అందరం యూనియన్ అంతా పోయినాం. అందులో మొదటి భాగస్తులు నేనే తీసుకుపోయి లెటర్ పెట్టినాం, ఈ పోస్ట్ ఎలా ఇచ్చాం యాజ్ ఎ రిజర్వేషన్ మెరిట్ లిస్టు అని పెడితే అప్పుడు ఇప్పుడు రివ్యూ ఉంది కదా, లాస్ట్ టైం మన హెల్త్ సెక్రటరీ సెంట్రల్లో ఉండు, ఆయన ఏం చేసిండు, తెప్పించడం అని ఎమ్మడో డిఎంహెచ్ఓ కాల్ చేస్తే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ రీఫ్రెష్ అన్ని క్యాన్సిల్ చేసి 2,50,000 తీసుకొని ఇచ్చిన పోస్ట్ని క్యాన్సిల్ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారం ఇచ్చేసాం. ఇప్పుడు అమ్మాయి స్టిల్ నవ్వు కాంట్రాక్ట్ చేస్తాం. అయితే నేనేమంటున్నా, ఇవన్నీ మన సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ ఆ పోస్ట్ తీసుకురావాలని మన ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశంలో అన్న చెప్పినట్టు బాగా ఇప్పుడు 500 ఇచ్చినాం, మీ యూనియన్ సరంగా లేదు, మీ రాష్ట్ర అధ్యక్షులు మారుస్తాం, జనరల్ సెక్రటరీ మారుస్తాం, మీరు మంచిగా లేదు. ఫస్ట్ నీది నువ్వు చూసుకో. ఫస్ట్ ఏ ఆప్టమ్స్ అయినా కానీ ఇంట్లో ఉండి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏం లేదు. చెప్పిన పుల్ల ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళందరికీ పదవులు రావు. రేపు ఈ పోస్టులు వచ్చిన స్టేట్ పార్టీ మొత్తానికి అయితే ఇవ్వరు. సో అట్లా మాట్లాడేటోళ్ళు ఉంటే అసలు ఈ పోస్ట్ కాదు, నిమ్మలంగా మీరు టెక్నీషియన్ ఫిట్టర్లకైనా వెళ్ళిపోవాలి. ఈ యూనియన్లో ఉండవలసిన అవసరం లేదు. మీకు గౌరవప్రదమైన పదవి దక్కింది, అది ఒక పేరు దక్కింది. ఏంటంటే కంటివేలు వచ్చినాక ఒక కంటి డాక్టరు, సరే డాక్టర్ అనొద్దు మనం ఎక్కడ కూడా, బట్ పారామెడికల్ ఆప్టాల్మిక్ ఆఫీసర్ అన్న పేరు వచ్చిన ఆ పేరుకు వాల్యూ ఇద్దామంటే వీళ్ళకి ఒప్పుకోవట్లేదు మనసాక్షి. ఈ ఉన్నోళ్ళకి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా మనం ఏదో టెక్నీషియన్ లాగా, ఏదో మన ఫిట్టర్ లాగా అయినా ఈరోజు మన ఆప్టాల్మిక్ ఆఫీసర్ ఏంద్ర అన్నది వీళ్ళే భయం అవుతుంది. అందుకే ఈరోజు చిన్న ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా, ఆర్ఎంపీ డాక్టర్ల మీద రైట్ ఆయన ఇరవై చదివిందా, 10 చదివిందా, ఏం చదివినా మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళు పిలిస్తే ఊరుకొచ్చి కూర్చుంటారు. నువ్వు ఏమన్నా చెప్పి సంబంధం లేదు, 100 వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటే ఒక భయం ఉంది మమ్మల్ని పట్టుకుంటే. ఆ యూనియన్లో నుంచి ఏం రాకున్నా కానీ వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే నేను ఒక ముద్ర వేసుకున్నా, ఆర్ఎంపీ ముద్ర. మందులలో మన పిఎంఓలు మనం కూడా ఉన్న వల్ల ఆ కేటగిరీలో వీళ్ళేమనుకుంటారు మనకేం కాదులే కాదు, వాళ్ళ దాకా వచ్చిన నీళ్ళు రేపు మన దాంట్లో కూడా వస్తాయి. ఇది గ్రహించుకోవాలి. ప్రతి ఆప్టమ్స్ ఎవరంటే ఉన్నోళ్ళు ఉన్నారో ఇది గ్రహించుకోవాలి. వాళ్ళ దాకా వచ్చిన నీళ్ళు మన దాకా రావా?
మన గైడ్ ప్రకారం అసలు యాక్చువల్గా మన స్టోర్ నడపడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. 100% మనం టెస్టింగ్ చేసి సింగిల్గా మనం ప్రిస్క్రిప్షన్ లేదన్నది వాదన నాకు జరిగింది కూడా. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ మన వాళ్ళు పేరు మీద పెట్టుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకొని మస్తు అంటారు, మేము డాక్టర్స్ పెట్టుకున్నాం అన్ని రన్ చేసుకున్నాం, ఓకే మంచిగా ఉన్నంత వరకే. ఇప్పుడు నా డిస్ట్రిక్ట్ వచ్చినట్టు 7 నుంచో 10 నుంచో ఒక మాట మాట్లాడడం అంటే నా ఇన్ఫ్లుయెన్స్. మీ డిస్ట్రిక్ట్ వచ్చి మీరు కత్తిమూలందరూ చేయాలన్న రూల్ ఏం లేదు కదా. లాస్ట్ టైం మన సురేంద్ర చెప్పినట్టు మేము కూడా మాట్లాడినాం, ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా పెట్టుకొని డిస్ట్రిబ్యూట్స్ అయ్యి ఆ డిఎంహెచ్ఓ పంపిస్తే అప్పుడు తెలిసిన సమాధానం ఏంది, ఆప్టమ్స్ అనేది నువ్వే మరి క్లినిక్ పెట్టుకుంటే జిఎన్ఎం చేసిన ఆమె ఇంకా బిఎస్సీ చేసిన వాళ్ళు వీళ్ళంతా సొంతంగా హాస్పిటల్సే పెట్టుకోవచ్చు, చాలా పేరు మీద రైట్స్ లేవు, నో పర్మిషన్, 100% డాక్టర్ కింద చేయవచ్చు. వీళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారంటే మేము క్లినిక్లు పెట్టుకున్నాం, మేము తోపులు అది ఇది మేము డబ్బులు సంపాదిస్తున్నాం, యూనియన్ పేరుకు యూనియన్ ఏం చేస్తుంది మేమేం చేస్తున్నాం. నిజమన్నా ఇది ఫ్రాంక్లీ వీళ్ళకు అస్సలు అది చెప్తున్నా కదా. సరే నువ్వు డాక్టర్ నువ్వు ఎంతైనా కానీ 100% నేను ఏ హాస్పిటల్ పెట్టుకొని పేరు పెట్టుకొని నడిపించినా కానీ మనం డాక్టర్ కాల్ చేయాలి. కానీ వీళ్ళు అలా ఫీల్ అవుతారు, ఈ ఉన్న ఆప్షన్స్ అలా ఫీల్ అవుతారు. ఏం ఫీల్ అవుతుంటే మేము డాక్టర్లం మేము యాక్టర్లం. అది కాదు, నేను కోపం అనేది ఏంటంటే కోపం ఏం కాదు, ఒక యూనిట్ అయితే నీకు 100,000 రూపాయలు నష్టం, నా కార్ వేసుకునేకి వచ్చింది నాకు 2,000 రూపాయలు నష్టం, నేను దానికి ఆశపడతాను. నేను ఎప్పటికి కూడా నేను ఎన్నోసార్లు తిరిగినా, మేము ఆ రోజుల్లో 2004లోనే మనిషికి 1500 కట్టినాం, ₹1 కూడా అడగలేదు. నేను డబ్బులు అడగమంటలేను, ఫస్ట్ నువ్వు వచ్చి కూర్చో. మేము వచ్చి అసెంబ్లీలో అది ఆ గార్డెన్లో కూర్చుంటే మా ప్రెసిడెంట్ వచ్చింది లేడీ, ఆమె అన్న డిస్టిక్ సూర్యాపేట, ఆమె వాళ్ళ హస్బెండ్ ఆబ్కారీ ఎస్ఐ, ఆమె వచ్చి మా 150 మంది ఆ రోజుల్నే 150 మంది అయితే. ఇప్పుడు సురేంద్రబాబు చెప్పినట్టు మన సరోజిని యూనియన్ ఒకటి, మన సపరేట్ అన్ఎంప్లాయ్ అప్పల్మిక యూనియన్ ఒకటి. ఆ రోజు కూడా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో మేము డబ్బులు పెట్టి తిరిగితే అది తెలియదు కానీ మొత్తం మీద ఆ 3 పోస్టులు వచ్చినాయి. మా డిస్టిక్ అయితే 3 వచ్చినాయి, ఉమ్మడి నల్గొండకి. ఆ 17 చెప్పేది అయ్యే పోస్టులు అప్పుడు రిలీజ్ అని. సరే దానివల్ల వచ్చినది అంటే వాళ్ళకి ఏదో ఒకటి తెలిసిందో ఈ పోస్టులు ఉంటారు. కాబట్టి నేనేమన్నా మనం కావాలంటే మనం ఫస్ట్ ఆకలి అవుతుందంటే గిన్నె పట్టుకొని వాడాలి. ఫస్ట్ ఆ గిన్నె పట్టుకొని వాడే నేను సార్ను డాక్టర్ను ఇలా గిన్నె పట్టుకుంటా, మన గిన్నె పట్టుకొని నివాడినప్పుడే అలా అన్నం పెట్టడానికి కూడా వస్తాడు. మన గిన్నె లేదు ఫస్ట్ మనకి. ఏమన్నా ఇంటికా ఉండైనా ప్లేట్ ఇలా ప్లాస్టిక్ ప్లేట్ కొనుక్కి వచ్చినావా, స్టీల్ ప్లేటా కంచం ప్లేట్ అనే పరిస్థితి ఉంది మన ఆఫ్టర్స్ పరిస్థితి. ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఇంటికాడ ఉంటాడు, మీటింగ్లకు రారు. ఏమనంటే రాష్ట్ర కమిటీ ఏం చేస్తుంది, అన్న సురేష్ అన్న ఏం చేస్తున్నాడు, నారా జనరల్ సెక్రటరీ ఏం చేస్తుండు, ఇది ఏందన్నా ఏ అవుట్కమ్స్ అంటాడు ఎవరైనా సరే. నేనేమంటున్నా, బాలన్న చెప్పినట్టు మీ అవుట్కమ్స్ అంతా చెప్పినప్పుడు మీరున్న వాళ్ళు కూడా ఒక పోస్ట్ కాదు, పోస్ట్ పెట్టే ముందు మనం ఏందన్నా ఆలోచించుకోవాలి. నేను ప్రతి అవుట్కమ్స్ ఇప్పటికీ తెలియజేసాను, స్టేట్ కమిటీ నుంచి ఎందుకు తెలుస్తుంటే మేము దేనికైనా రెడీ. నేను 10 రోజులు క్లినిక్ పని చేసుకున్నా రానికి రెడీ. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ పోవాలంతే, నాకు ఉద్యోగం వస్తుందా రాదన్న విషయం కాదు. ఎంతసేపు ఉన్న పైసలకు ఇంపార్టెన్స్ ఇస్తే పైసలు రావు, పనికి ఇంపార్టెంట్ ఇస్తే పైసలు వస్తాయి. ఎవడైనా పైసల కోసం చూసినాకో వాడికి అప్పటి వరకే పని వస్తుంది. నా యొక్క చిన్న లాజిక్ ఏం తెలుసా, 100 రూపాయలు కూలీ చేస్తాడు ఉంటాడా, 100 రూపాయలు కూలీ చేస్తాడు, 1000 రూపాయలు కూలీ చేస్తాడు, 1000 రూపాయల కూలీ చేస్తాడు. వానికి ఎవడు గదిలో కూడా 1000 రూపాయల కూలని పిలుస్తాడు. వాడు కాదు నా దృష్టిలో గొప్ప, 100 రూపాయల కూలడే గొప్ప. వీడు 30 డేస్ వర్క్ చేస్తాడు, వాడు 10 డేసే వర్క్ చేస్తాడు. సో అంతిమంగా ఎవడు లేనప్పుడే వాడికి డబ్బులు వస్తాయి. అందరూ 30 డేస్ ఉన్నవాడికి 100 రూపాయల కూలడు 360 డేస్ వర్క్ చేస్తాడు. ఆ 360 డేస్ వర్క్ లేనోడే 1000 రూపీస్ వర్క్ వస్తుంది. రేపు పొద్దుగాల మన బతుకులు ఏమైతే తెలియదు. లెన్స్ కార్డ్ ప్రిన్స్ కార్డ్ వచ్చాక ఈ అద్దాల షాపులో పని కూడా అదే పరిస్థితి అయితే లాస్ట్కి 100 రూపాయలు 500 బతుకు అవుతుంది. దాన్ని కాదు ఉద్దేశించి నేనేమంటాను, మనకు లైఫ్ టైం వారంటీ కావాలి. సరే ఏ విధంగా సరే మనం ఉద్యోగం చేస్తే రావచ్చు రాకపోవచ్చు, దానికోసం ప్రతి ఆప్షన్స్ ముందుకు రావాలన్నది నా యొక్క ఉద్దేశం. ఈ స్టేట్ కమిటీ నుంచి కూడా నేను అదే తెలియజేస్తున్నాను. ఏదో డిస్టిక్లో ఇప్పటికైనా ఏ డిస్టిక్లో 5 యాక్టివ్ వాళ్ళే అధ్యక్షులు. ఎందుకంటే మేము అధ్యక్షులను పేరు పెట్టుకొని ఇంట్లో వండుకొని చేయడం అన్నది కుదరదు కూడా. ఎందుకంటే ఈ రోజు మీ అందరికి పనులు ఉన్నాయి, మీరు అందరూ డబ్బులు వదిలేసుకున్నాం. నాకు కూడా అవసరమే ఉంది. నైట్ పోయినా నా పిల్లలు కూడా అవ్వలేరు. మా మేడం డ్యూటీకి వెళ్ళిపోయింది. వాళ్ళ కొండి పెట్టకుండా నేను మార్నింగ్ 8 o'clock లేచేసి వచ్చిన. వాళ్ళు నేను వచ్చినప్పటికి కిందికి పోయి డాడీ ఎప్పుడు వస్తాను ఫోన్ చేస్తున్నారు. అంటే నాకు ఇది ఇంపార్టెన్సే కదా. నైట్ 12 వరకు నేను హైదరాబాద్లో ఉన్నా. స్టిల్ నా సురేంద్రబాబు కూడా ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఉన్నా, సురేష్ అన్న ఫోన్ చేస్తే నేను ఇంట్లో డ్రైవ్లో ఉన్నాను. కాబట్టి నేనేమంటున్నా, చాలా మంది ఇప్పటికిప్పుడు 10 రోజులు ఆర్టికల్ అనకుండా బడ్జెట్లో మనం అబ్బా డబ్బులు తీసుకోవాలని ఒవ్వలేరు. ఆటోమ్స్లలో అందరూ మంచి ఫైనాన్షియల్ సరే ఉన్నారు. కాబట్టి నేను ఆ 10 రోజులు మనం ఒక రోడ్డు మీద నిలబడితే 100,000 మందిని పడితే 10 మంది ఒక చూసి వీడియో వరకు టీవీలలో ఎక్స్ప్లెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మనకు. సో దాని ద్వారా కూడా మనకు రేవంత్ రెడ్డి సార్కి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కదా. మనం అనేది గ్రౌండ్ లెవెల్లో కంటి సమస్యలు ఏందో మనం అన్నీ చెప్తాం, మన చెప్తారు మనలు కానీ అసలు పాయింట్ కొంచెం ఎవరు రావట్లేదు, ఏ అవుట్కమ్స్ రావట్లేదు. అంటే నీ అవుట్కమ్స్ నువ్వు ఒప్పుకోలేకపోతావా, నీ యొక్క ఫీలింగ్ నచ్చట్లేదా నీకు, లేదా అదే స్టేజ్లో ఉండాలనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు.
కాబట్టి మనం అంటే ఎవరో పబ్లిక్గా చేసాం. లాస్ట్ టైం మనం 2018లో కూడా మనం ప్రగతి భవన్ ముట్టడి పోయినప్పుడు అన్నింటిలో హైలైట్ అయింది. సో మనం కూడా సరే ఉద్యోగాలు వస్తాయి రావు, మన యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే మనం అందరం రోడ్లు ఎక్కడ అవసరం కూడా ఉంది. దాని విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇంతతో సమావేశాన్ని ముగిస్తున్నాను. లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుతున్నారు కదా, సాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీలో ఎంతమంది షాప్స్ తెలియదబ్బా. లెన్స్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక మోస్తారు ఎస్టాబ్లిష్మెంట్ షాపులు కూడా క్లోజింగ్ సిచ్యువేషన్లో వస్తున్నాయి. అది మీరు కాదన్నా అవునన్నా మీకు నేను బ్రాండెడ్ ఒక ఎత్తు అయితే 100 రూపాయలు ప్రాఫిట్కి వచ్చేటోడు ఇంకొక ఎత్తు. అది నేను తర్వాత చెప్తా. యాక్చువల్లీ ముందు లెన్స్ కార్డ్ గురించి మీరు భయపడాల్సిన చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా హన్మకొండ డిస్టిక్లో టైటన్ ఎయిర్ప్లేస్ అనేది షోరూమ్ ఉంది. టైటన్ ఎయిర్ప్లేస్ ఫస్ట్ నుంచి కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటారు. అది ఫాస్ట్ రేట్ అనిపించింది తెలియదు, కానీ లెన్స్ కార్డ్ పక్కకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వెళ్ళిపోయింది సార్. అంటే జస్ట్ అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉన్న కంపెనీ వాడు తీసేసి వెళ్ళిపోయిందంటే ఒక ఇండివిజువల్ పర్సన్ వాడు ఎంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతాడు? ఒక 20 lakhs పెడతాడు, ఒక 30 lakhs పెడతావు. 30 lakhs పెడతావు వాడు వచ్చేయమంటాడు, మనకు లెన్స్ కార్డ్ బ్రాండ్స్ ఉన్నాయా మీ దగ్గర అంటాడు. అది ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయిందమ్మా. మీరు అట్లా ఆలోచించుకోండి. ఇప్పుడు తను చెప్పినట్టుగా, నాగరాజు చెప్పినట్టుగా సింపుల్ ఒకటే, మనం అంటూ లేకుండా మనకు ఈ పొజిషన్ మన ఐడెంటిటీ అనేది మిస్ కాకుండా ట్రై చేస్తే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత యాక్టివ్గా ఉండండి. అట్లీస్ట్ మెసేజ్కి కనీసం ఒక 50-100 మెసేజ్ రిప్లైలు వస్తే, అరే కొంతమంది ఎట్లా ఉంటుంది తెలుసా, సురేష్ పెట్టిన మెసేజ్ తురంగా రిప్లై ఇచ్చిందంటే అయిపోయి ఆలోచిస్తున్నారు, మనకు అవసరం లేదు. బట్ మెసేజ్ పెడితే నువ్వు డాటా ఫ్రీనే కదా అబ్బా. ఒక్క మెసేజ్ పెట్టదు, పొద్దున్న దాకా ఆన్లైన్లో ఉంటారు, స్టేటస్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. అర్థమైన చిత్తాతో చూసుకుంటూ కూర్చుంటారు తప్ప ఒక మెసేజ్ రిప్లై ఇవ్వరు. సో ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సురేష్ కూడా పని ఉంటుంది. సురేష్ కూడా ఒక మెసేజ్ పెట్టినట్టే ఒక 10 నిమిషాలు ఆలోచిస్తాడు కదా, నీ గురించి 10 నిమిషాలు ఆలోచించడానికి ఆయనకి ఏమవుతుంది? లేదా నా గ్రూప్లో నా డిస్ట్రిక్ట్లో నేను పెట్టుకుంటే ఒక మెసేజ్ రిప్లై సున్నాను అవుతుందా? ఇప్పుడు నువ్వు ఎట్లాగూ మీటింగ్కి రావు, అట్లీస్ట్ పోయేటోళ్ళకైనా ఎంకరేజ్ అదే 10 మంది రిప్లై ఇచ్చి రాబాయి పోదాము అనే ఫీలింగ్ అనేది లేకుండా మీరు క్రియేట్ చేయలేకపోతున్నప్పుడు ఎందుకు చెప్పండి? అప్పుడు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోవడం అవసరం లేదు కదా. ఎప్పుడైతే యాక్టివ్ ఉంటావో కనీసం నీ యాక్టివ్నెస్ చూపించుకోవాలి కదా. నువ్వు రాకపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు చూసినావా, కృష్ణాష్టమికి అది కొడతారు చూసినావా, బౌట్టి కొడతారు. బుట్టి కొట్టి పైన కూడా విన్నర్ కాదు, అందరూ విన్నర్సే. గ్రౌండ్ లెవెల్ అవుట్ ఎట్లా సురేష్ ప్రెసిడెంట్ ఉన్నాడంటే మనం అంటూ ఉంటేనే సురేష్ ప్రెసిడెంట్ అయ్యింది. మనమే లేకపోతే ప్రెసిడెంట్ ఎక్కడ వస్తాడబ్బా? అట్లీస్ట్ పేరు అని సురేష్ కూడా పొద్దు పేపర్లో సురేంద్ర కోట్ల అనే పేరు వస్తుంది తప్ప నాకేం వస్తుంది నన్ను ఎవరు పట్టించుకోండి. అరే నేను పట్టించుకోవాలంటే ముందు నువ్వు యాక్టివ్గా కావాలి కదా. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు మన స్టేట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ లేనప్పుడు ఇక్కడే అది కాదు, ఒక జాగ్రత్త చూసుకోండి. మీ షాప్స్ ఇక్కడ నుంచి మనం ఒకటే ఈ వేదిక నుంచి ఈ రోజు ఒకటే మనం తెలియవలసింది అంటే ప్రతి ఆటమ్స్ నాకు లాభం అనుకుంది. ఫస్ట్ నా మైండ్లోకి తీసాడు. ఫస్ట్ ఏ ఆటమ్స్ అయినా సరే అందరికి లాభం అవుతుందో కాదో సమస్య, నా వల్ల హెల్ప్ అవుతుందని ఆలోచించండి. కాన్సెప్ట్ అది. నా వల్ల ఒక ఆటమ్స్ వల్ల ఇంకో ఆటమ్స్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ యూనియన్ అవుతుంది. నీ వల్ల లాభం అవుతుందని ఆలోచించదు తప్ప నాకేం లాభం అవుతుంది పక్కోడికి పెరుగుతుంది అన్నది మర్చిపోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెడు చేయనంత వరకు మంచి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మనం చెడు స్టార్ట్ అయినామనుకో ఎవడు మంచికి రాడు. ఇందాక అన్న చెప్పినాడు, 1000 నేను చూపిస్తాను 3000 నన్ను చూపిస్తాను. ఒకటే నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మన స్టేట్ లెవెల్ నుంచి ప్రతి ఆటమ్స్ అనేటోళ్ళు ఖచ్చితంగా నీ యొక్క ఒక మీటింగ్ ఉందంటే 100% నీ వర్క్ అంతా క్లోజ్ చేసుకొని రావాల్సిందే. అట్లన్నప్పుడే నీ యొక్క చేసే పనికి నీ చేసే వృత్తికి న్యాయం చేసినట్టు అవుతావు. లేకుంటే అగర్ న్యాయం చేసినట్టు కాదు, అది రాంగ్ అనమాట. ఎందుకంటే నీ దాని మీద నీకు విశ్వాసం లేనప్పుడు నీతో దాని మీద కూడా విశ్వాసం ఉండదు. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మీటింగ్ యాక్చువల్గా మేము మీటింగ్ అనేది నిన్న మార్నింగే కొందరు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు మెసేజ్ పెడితే మేము పండుగ తర్వాత వస్తామని కొందరు 3-4 దానికి వస్తామనే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, కానీ మేము రాము అని రిప్లై వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇచ్చింది. సో ఇక్కడ నెగిటివ్ అనేది చాలా ఉంది. నెగిటివ్ వేస్తే మేము ముగ్గురం మా కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఏమనుకున్నామంటే మీటింగు డ్రాప్ అయిపోదామని ఒక ఆల్రెడీ నేను డిసిషన్కి వచ్చేసిన తర్వాత నాకు ఒక 2-3 ఫోన్ చేసేసి మీటింగ్ దాంట్లో మనం మాట్లాడుకున్నాం. అంటే మాకు బాగా ఇంకోరు ఫోన్ చేసేసి కంపల్సరీ మీటింగ్ పెట్టాలి, మీ మీటింగ్ అంటే మీకు ఎవరికి నమ్మకం లేదు అంటే ఈరోజు మీటింగ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను చాలా ప్రెజరైజ్ చేసిన వల్ల మీటింగ్ పెట్టాను. మీకు తెలుసో తెలియదో ఆల్రెడీ సురేష్ లాస్ట్ 4 days నుంచి బెడ్ రెడీ ఉన్నాడు. ఈజ్ కంప్లీట్లీ సిక్ ఉన్నాడు. నేను రాలేనని, నేను లేచి కూర్చోలేను అనే పొజిషన్ కూడా ఉన్నాడు. అది నాకు మెడిసిన్స్ అన్ని లిస్ట్ కూడా పంపించారు. నేను చాలా హార్ష్గా నాకు దీనికోసం ఈ నెగిటివ్ అనేది చాలా హార్ష్గా చాలా నెగిటివ్గా చాలా హ్యాష్గా నేను అతను మెసేజ్ రిప్లై ఇచ్చిన. నువ్వు కంపల్సరీ రావాలి నా ఫ్రెండ్ మా కమాండింగ్ మా నేచర్ వల్ల నేను ఆ కమాండింగ్ చేసుకున్నాను. బట్ నేను
ఓకే, ప్రెసిడెంట్కి ఆ లెవెల్ ఆఫ్ కమాండింగ్ నేను ఇవ్వకూడదు, బట్ నేను దానికి ఇచ్చిన, ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ డెవలప్ కావాలంటే మళ్ళీ మీటింగ్ క్యాన్సల్ చేయకూడదు అని చెప్పేసి అతను చాలా సిక్కుగా ఉన్నా కూడా అతను పిలిపించిన. దానికోసం అతను చాలా బాధపడ్డాడు. నేను అందరి సభాముఖంగా నా తరఫు నుంచి అతనికి దీని గురించి సారీ చెప్పాలనుకున్నాను. దయచేసి నన్ను పెద్ద మనసులో క్షమించాలి ఈ విషయంలో. సో దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి మనసులో పెట్టుకొని నెగిటివ్గా ఆలోచించద్దు. దీనికి అతను వచ్చే పొజిషన్లో కూడా లేడు. దాని అయినా కూడా నైట్ నేను మెసేజ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత ఓకే అని రిప్లై చేసి వెంబడే హెల్త్ మినిస్టర్ మాట్లాడుకొని ఎంతో మాట్లాడుకొని మళ్ళీ మార్నింగ్ కూడా ఫాలోఅప్ చేసేసుకొని మేము పోయి ఒక గంట సేపు వాడు వెయిట్ చేసినాం. అందుకని ముందే తమ్ముడు వచ్చినాడు, అందుకని మేము బయట నుంచి వెయిట్ చేస్తాం. తమ్ముడు వచ్చిండు కూడా అదే వెయిట్ చేసిన తర్వాత అతను లాస్ట్ మూమెంట్లో అతను వైఫ్ బర్త్డే ఉందని పెండింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కలుగుతుంది. సో దీనికి నా సిన్సియర్ అపాలజైజ్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ లైక్ నా సిన్సియర్ అపాలజైజ్ టు ప్రెసిడెంట్ గారికి. ప్లీజ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మనని మీటింగ్ కంటిన్యూ చేస్తారు అండ్ ఎలాంటి హార్ష్ డిసిజన్ తీసుకోరాదు. వేదిక మీద ఉన్న రాష్ట్ర కమిటీ మిత్రులకు మరియు వేదిక ముందు ఉన్న జిల్లా కమిటీ మిత్రులు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వాయిస్ వినొస్తున్నారా? మామూలుగా అయితే గట్టిగానే ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అది చూడాలి. 2018కి ముందు సరే ఏ విధంగా యూనిటీ కోసం కొట్లాడి 2004 టైంలో 2006 టైంలో ఎట్లా చేసినాం అనేది మన మిత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. పరోక్షంగా ప్రత్యక్షంగా 2018 కంటి వెలుగు స్టార్ట్ అయినప్పటి నుంచే ప్రత్యక్షంగా మనందరం కూడా ఒక కుటుంబంలాగా గ్యాదర్ అయ్యాం. ఆ రోజు మీటింగ్ కాల్ఫర్ చేసినప్పుడు కూడా ఇదే టీఎన్జిఓ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసి అదే రోజు స్టేట్ ఒక అడ కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నాం. అందరి సమక్షంలో ఎన్నుకునేటప్పుడు కూడా కమిటీ ఎన్నుకునేటప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఎవరు, సెక్రటరీ ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, ఇట్లా ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా తను నిలబడితే అనేది అన్నీ తెలుసుకున్నాకనే ఎన్నిక అనేది జరిగింది. ఆ తర్వాత అదే రోజు హెల్త్ మినిస్టర్ ఎవరైతే లక్ష్మారెడ్డి గారు ఉన్నారో డైరెక్ట్ లక్ష్మారెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడిన పర్సన్ నేనే. ఏదో పిఏ తోటి మాట్లాడో లేకపోతే ఇంకెవరితోటో ఓఎస్డీ తోటో కాదు, డైరెక్ట్ మంత్రి లక్ష్మారెడ్డి గారితో మాట్లాడి ఆరోగ్యశ్రీ భవన్లో ఆరోగ్యశ్రీ ఆఫీసులో మీరు ఎవరైనా వచ్చుంటే మీకు గుర్తుండవచ్చు, మనం ఆరోగ్యశ్రీ ఆఫీసులో కలిసినాం. అదే రోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉందనుకుంటాం మేడం, ఇప్పుడున్న శాంతికుమార్ మేడం అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. ఆ మేడంను కూడా కలిసినాం. అక్కడి నుండి మన జర్నీ స్టార్ట్ అయితే అనేక రకాలు అంతకన్నా ముందు కూడా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు గారు సీనియర్ కేకే అంటారు రాజ్యసభ సభ్యులు, అతనితో కూడా ప్రత్యక్షంగా కంటివేలుగా అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని చెప్పి సింగిల్గా నేను ఒక్కనే వెళ్ళి కూడా కలిసి మన రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన. అది కూడా మీ అందరికీ గ్రూప్లలో కూడా ఫోటోలోనే అన్ని ఎవిడెన్స్. ఆ విధంగా అక్కడి నుంచి కేటీఆర్ గారిని కానీ ఈటెల రాజేందర్ కానీ ప్రతి ఒక్కరిని అటు పొలిటీషియన్లను అధికారులను కలుసుకుంటూ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. గత కంటి వెలుగైతే అయిపోయింది. మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే మొదటి కంటి వెలుగులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానైతే ఆప్టమ్స్ కంటి వెలుగు అనేది ఉపయోగపడ్డది. అది ప్రభుత్వం కూడా గుర్తించింది. మళ్ళీ రెండో విడత కంటి వెలుగు మొన్న రీసెంట్గా 2023లో జరిగినప్పుడు అదే కమిటీ గతంలో 6 నెలలు కంటి వెలుగు అయిపోగానే మళ్ళీ మేము ఎక్కడ కూడా బ్రేకప్ అవ్వలేదు. మా ప్రయత్నాలు మేము చేసుకుంటే ఎవరినో ఒకరిని కలవడం, ఈవెన్ డిస్టిక్లలో కూడా జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలను కలవడం, అధికారులను కలవడం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. అప్పుడు కూడా విజన్ సెంటర్లు వస్తాయి, రకరకాలుగా మనకు చెప్పారు. యాజ్ ఏ కమిటీ మాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి మేము దీన్ని ఏదో లీడర్షిప్ లాగా ఫీల్ అవ్వకుండా బాధ్యత అనే ఉద్దేశంతో ఫీల్ అవుతూ కలుసుకుంటూ వచ్చింది. అయితే ఆ కంటి వెలుగు అయిపోయింది. మళ్ళీ రెండో కంటి వెలుగు స్టార్ట్ అయినప్పుడు కూడా అదే కమిటీ పూర్తి స్థాయిలో కొనసాగుతూ వస్తుంది. సరే, ఇక రీసెంట్గా నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా. ఈ ఏఆర్ అమౌంట్ గురించి అయితే కొంతమంది నొచ్చుకున్నా కూడా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మేము రాష్ట్ర కమిటీ నుండి ఏం డిస్కషన్ చేసుకున్నామంటే అసలు ఏఆర్ అనేది మన ఆప్టమ్స్ ఎవరు పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అని అంటే
ప్రభుత్వం ఇంకా కొన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంది, దానివల్ల మనకు ఫ్యూచర్లో అవకాశం ఉంటుందేమో పెట్టొద్దు అని చెప్పి రాష్ట్ర కమిటీ మేము చర్చ చేసుకున్నాం. సరే కొంతమంది మిత్రులు అయినా సరే పెట్టారు, ఓకే పెట్టినారు కాబట్టి మన వాళ్ళకు వచ్చే రూపాయి కోసమే మేము ఇనిషియేట్ తీసుకొని మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది మ్యాండేటరీగా స్టేట్ కమిటీ చేయాల్సిన పని అయితే కాదు, కానీ మన వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి బాధ్యత తీసుకొని మేము పనిచేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. డిఎంఎన్హెచ్ఓ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, జేడీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరినీ కలిసినాం. వీళ్ళందరికీ ఇచ్చిన ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, ఒక్కొక్కసారి కాదు. వచ్చినప్పుడల్లా 3, 4, 5, 10 మంది కంటే ఎక్కువ రాలే. స్పెషల్లీ ఏఆర్ గురించి వెళ్ళి మొన్న కూడా రీసెంట్గా మనం కలిసినప్పుడు ఎంతమంది వచ్చారు భయ్యా? 4 వచ్చారు. కొంతమంది మూర్ఖులు స్టేట్ కమిటీ ఏం చేస్తుంది అని మాట్లాడుతుంటే ఇంకా కొంతమంది తెలుగు కళ్ళోళ్ళు భయపడుతున్నారు. చేసేది చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ఎంతమందిని కలిసినాం అనేది, ఏ తేదీలో ఎవరిని కలిసినాం అనేది కూడా ప్రతి ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. ఇంకేం చేయాలి అంటే మేము రిజల్యూషన్ పాస్ చేసి జీవో వేయంగానే బిల్లులు ఇస్తారా? దానికోసం టోకెన్లు తీసుకొని పోయి టోకెన్లో ఒక పెద్ద సార్ తెలిసిన ఆయన ఉంటే ఆయనతోటి కూడా మేము మాట్లాడినాం. ఆయన ఒక ప్రొసీజర్ చెప్పారు, ఆ ప్రొసీజర్ కూడా మనలోకి చెప్పాను. అయితే ఆ విధంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తర్వాత కూడా మీరు ఆల్రెడీ నిన్నగా ఓపెన్గా మాట్లాడారు, కొన్ని జిల్లాలలో కొన్ని ఫార్మాలిటీస్ అడిగారు అవని చెప్తున్నారు. అంటే కావాలని వాంటెడ్గా చేస్తున్నారా, లేకపోతే మనల్ని మిస్గైడ్ చేస్తున్నారా, ఏదో జరుగుతుంది. కానీ మన మిత్రులే కొద్దిమంది, ఇప్పుడు 250 మంది ఏఆర్లు పెడితే 20 మంది రాలేదు, అంటే మిగతా 200 మందికి అవసరం లేదు. మరి ఎవరికి లోపం ఉంది, ఎక్కడుంది లోపం? అంటే మెజారిటీ 10% కూడా లేదు, 10% కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేరు. అంటే మీరు పోయి చూసుకోండి, మీరు ఉన్నారుగా స్టేట్ కమిటీ ఉంది కదా, అంటే స్టేట్ కమిటీ ఏఆర్ అమౌంట్ ఇప్పిస్తానికే ఉందా? అయినా కూడా బాధ్యత మాకుంది, అరే మన మిత్రులకు రావాల్సిన అమౌంటే కదా మనం అని చెప్పి యూనియన్ తరఫు నుంచి వెళ్ళి మేము ఇనిషియేట్ తీసుకొని ఇదే కమిషనర్ గారిని, ఇదే జేడీ గారిని, డిహెచ్ గారిని కలిసినప్పుడు 4, కమిషనర్ కలిసినప్పుడు 6, 10 మంది, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి సార్ని కలవడానికి సింగిల్గా కూడా పోయినా నేను. ఇంకొక రోజు పోయినప్పుడు మేము ముగ్గురమే, ఇదే శ్రీనివాస్ అన్న, రమేష్ అన్న, మేము ముగ్గురం పోయినాం. అంటే మేము ప్రయత్నం చేయలేదని చెప్పి అనడానికి కొంచెం అన్నా మీకన్నా ఉండాలి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళే కదా. స్టేట్ కమిటీ ఏం పని చేస్తుంది అని అంటే ప్రతిదీ కలిసిన తర్వాతనో కలిసే ముందో మేమైతే మెసేజ్లు పెడుతూనే ఉన్నాం, సమాచారం ఇస్తూనే ఉన్నాం. కనీసం గ్రూప్లో చూడడానికి చేత కాదు, గ్రూప్లో రిప్లై ఇవ్వడానికి చేత కాదు. ఇలాంటి మూర్ఖత్వంగా మాట్లాడే ఆప్టమ్స్ని ఏమనాలి? ఒక్కసారి మిగతా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరిని కలవలేదు, సరే రెగ్యులర్ జాబ్స్ కోసం అంటాం, అది మన ప్రయత్నం మాత్రమే. 100% వస్తాయని చెప్పి ఎవ్వరూ చేయరు. ఎందుకంటే గతంలో నుంచి 30 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు, ఎక్కడనో ఒకటి అరకొర వచ్చినా కూడా తెలియకుండా మాయమవుతున్నాయి. కనీసం మన ఉనికినైనా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఒక సెక్యూర్ జాబ్ ఇవ్వండి, అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని ఒక ప్రయత్నం మాత్రమే మనకు. ప్రయత్నం చేసేటోళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తామనే చేయాలి. అది వస్తుందా రాదని మనకు తెలియదు. ముందే ప్రయత్నం వద్దు అనుకుంటే ఇంట్లోనే కూర్చోవచ్చు. మరి కమిటీ ఉన్నది దేని కూర్చో? బాధ్యతగా కమిటీ అనేది ఎన్నుకున్నారు కాబట్టి మనం ఒక ప్రయత్నం చేద్దాం. మనకు సెక్యూర్ జాబ్ ఉంటే తర్వాత అన్నీ మనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తీసుకుంటే ఆ తర్వాత రెగ్యులర్ కోసం, తర్వాత రెగ్యులర్ అనేది డైరెక్ట్ రెగ్యులర్ పోస్ట్ ఎక్కడ ఇయ్యరు కాబట్టి ఇదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో తీసుకోవాలని, అవసరమైతే దాన్ని లాబింగ్ పద్ధతిలో తీసుకెళ్లాలని కూడా మేము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. దీన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో చూడడం అసలు నిజంగా విచిత్రంగా ఉంది. ఇదే ఏఆర్ అమౌంట్ గురించి వెళ్ళి స్పెషల్గా నేను ఒక వీడియో చేసిన మొన్ననే, మనల్ని కొనసాగింపు చేయాలి. అదేవిధంగా ఏఆర్ అమౌంట్ విషయం పైన జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కనీసం ఒక స్పష్టత లేకుండా ఉంది. ఎందుకు ఇంత మమ్మల్ని ఇట్లా ఆడుకుంటున్నారు? ఒక్కొక్క ఆప్టంకి కనీసం 1,25,000 రూపాయలు రావాలి. ఇన్ని రోజుల నుంచి ఆగుతున్నారు. మళ్ళీ అడిగితే జిల్లాలో అడిగితే స్టేట్లో అడిగితే జిల్లాలో ఎక్కడికెక్కడ ఈ కుబేర్లో ఉందని చెప్తున్నారు. ఒకరేమో మళ్ళీ బిల్లులు పెట్టాలంటున్నారు, ఎక్స్పైర్ అంటున్నారు, టోకెన్లు అంటారు, మీరు బిల్లులు పెట్టి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మరి మేమే బిల్లులు పెట్టించి మేమే తిరిగితే మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు మీరు ఉండేందుకు అని చెప్పి నేను కొంత ఘాటుగానే విమర్శ చేశాను. మీరు ఆ విషయం చూసారో చూడు. అది మన గ్రూపులలో పెడితే కూడా 400-500 ఒక్కొక్క గ్రూప్లో 200-500 మంది ఉన్న గ్రూప్లో కనీసం నేను తర్వాత చూసుకుంటే 200 మంది కూడా ఆ వీడియో ఓపెన్ చేయలేదు. అంటే
వీడియో మన గురించి మనం పెట్టుకునే వీడియోలు ఓపెన్ చేయడానికి కూడా బద్దకస్తులైన మన ఆప్టమ్స్ యూనిటీని విమర్శించే వాళ్ళకి ఎంత నైతిక హక్కు ఉందో మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. మరి ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర కమిటీ ఏం చేయగలుగుతుంది? మీరు లేకుండా జిల్లా స్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయి సపోర్ట్ లేనిది వీఆర్ జీరో, కంప్లీట్గా జీరో. లోపం ఉందంటే ఎక్కడ లోపం ఉంటుంది? మన మిత్రుడు చెప్పారు, చాలామంది చెప్పారు, బాలకృష్ణ కూడా వండర్ఫుల్ సజెషన్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బేస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే స్టేట్ లెవెల్లో యూనియన్ స్ట్రెంత్ అని ఉంటుంది. ఒకప్పుడు యూనియనే ఉనికే లేని దాన్ని రాష్ట్ర స్థాయి ఏర్పాటైనాకనే కదా ఈరోజు ఇన్ని జిల్లాల నుంచి మనకు ఒకరు ముఖ పరిచయం అయింది. మరి అలాంటిది మేము ఎంతో సపోర్ట్ చేయడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మనకు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి దానికి ఒక ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని మేము మా వంతుగా మా ప్రయత్నం ఏం చేయడానికి రెడీగా ఉన్నాం. దాంట్లో మాకైనా తెలియని ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటెలెక్చువల్, మన వాళ్ళందరూ కూడా మంచి ఇంటెలెక్చువల్ ఉన్నారు, మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, మీరు సజెషన్ కూడా ఇవ్వండి అని చెప్పి అన్న ఒక సూచన చేసిండు. సురేష్ తోటి కావట్లేదు రేవంత్ రెడ్డి సమయం తీసుకునేది. అదే రోజు రేవంత్ రెడ్డి గారి సమయం తీసుకోవడం కోసం అర్ధరాత్రి 10:30-11 దాకా వెయిట్ చేసినాం. నేను ఆల్రెడీ కన్ఫర్మ్ పిఏ గారు ఉంటారు, ఎవరు జైపాల్ రెడ్డి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పిఏ కూడా, ఆయన సమయం డైరెక్ట్ తీసుకున్నాకనే నేను కన్ఫర్మ్ చేసి గ్రూపులో పెడితే ఒక మిత్రుడు రేవంత్ రెడ్డి దుబాయ్ వెళ్తున్నట్టుగా అమెరికా వెళ్తున్నట్టుగా మిస్గైడ్ చేసింది. ఎంత మూర్ఖ, పిఏకి తెలకుంటే ఆయన దుబాయ్ పోతాడా? అంటే ఇట్లా ఏదైనా చేద్దామని చెప్పి ఇదే కంటి వెలుగు స్టార్ట్ అయ్యేటప్పుడే, కంటి వెలుగు రన్నింగ్లోనే మనకంటూ ఉనికి కోల్పోతున్నాం, మనం ఏదో తెలవాలి, ఒక్కరోజు స్టాప్ చేద్దామని చెప్పి డిసిజన్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళ లాగులు దడుస్తూ దుర్మార్గులు ఉన్నారు, ఎంత చేతగాని వాళ్ళు ఉన్నారు. మీరు ఏమని అనుకో, నేను అందరిని అనట్లేదు, కొద్దిమందిని అంటున్నా, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని యూనియన్ ఏ విధంగా ముందుకెళ్తుంది? ఒక్కరోజు మనం స్టాప్ చేస్తే మనల్ని ఏమన్నా చంపుతారా, ఉరిదీస్తారా? ఎందుకంటే వాళ్ళు యూనియన్ త్రోలాగా చూస్తున్నారు, మనల్ని విలువ లేదు. మనం కొట్లాడదామని చెప్తే కొద్దిమంది మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు అపోజ్ చేసారు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు. మరి ఇట్లాంటివి పెట్టుకొని యూనియన్ ముందుకెళ్ళాలంటే ఏ విధంగా సక్సెస్ అవుతుంది? ఏ విధంగా మన హక్కులు మనకు వస్తాయి? ఇంకో అలాంటి భ్రమలలో ఉన్నాం. ఇంట్లో నుంచి కాలు బయటపడొద్దు, రూపాయి ఖర్చు కావద్దు, ఉద్యోగం రావాలి, యూనియన్ ఏం చేస్తుంది, గార్దులుగా వస్తుందా అని క్వశ్చన్ చేయడానికి ఉన్నారు. కానీ పనికి మాలనాటికి రిప్లైలు ఇస్తారో మరి ఇవ్వరో తెలియదు. కానీ ఏదైనా మంచి విషయం వచ్చిందంటే, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దానికి కూడా రిప్లై ఇవ్వరు. నిజంగా చాలా బాధాకరం. ఇట్లాంటి పరిస్థితులలో యూనియన్ ఉంటే ఏ నాయకుడు కూడా నడిపించలేడు. నాకు కూడా చాలా అంటే చాలా నేను నిరుత్సాహపడిపోయాను నిన్న నుంచి ఈ మధ్యలో కూడా. మా వంతు ప్రయత్నం మేము ఏ రోజున ఏదైనా చేయలేదంటే చెప్పండి, ప్రతి ఎవిడెన్స్తో సహా ప్రతి కాపీ, ప్రతి ఫోటో అన్నీ ఉన్నాయి. ఎవరెవరిని కలిసినా, ఎక్కడెక్కడ కలిసినా అన్నీ ఉన్నాయి. ఇంతకన్నా ఇంకా గొప్పగా చేస్తారంటే ఎవరైనా చేయండి. నేను కూడా డిసైడ్ అయిపోయినా 100% నా వల్ల కాదు. నేను కూడా నా స్వచ్ఛందంగా, రమేష్ కొంచెం వీడియో తీస్తాను, స్వచ్ఛందంగా నాకు ఈ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినందుకు ఎన్ని రోజులు ధన్యవాదాలు. నేనైతే స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. మిగతా ఏదున్నా కూడా మన కమిటీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. మీరు కొత్త కమిటీ ఎన్నుకుంటారా, దీన్నే కంటిన్యూ చేస్తారా అనేది మళ్ళీ తర్వాత. నేనైతే సపోర్టెడ్గా ఉంటా, యాజ్ ఏ ఆప్టంగా నాకు ఇచ్చిన గౌరవానికి నేను సపోర్టెడ్గా ఉంటా. కానీ నేను ప్రెసిడెంట్ పదవిలో కొనసాగలేనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఫర్దర్గా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే నేను సపోర్టెడ్గా ఉంటా, నేను వస్తా. సపోర్టెడ్గా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీరు ఎవరైతే కొత్త కమిటీ నిజంగా కొంతమంది ఎంత మూర్ఖంగా, తెలివి చాలా ఉందనుకుంటున్నాను నేను. కానీ వాళ్లకు కనీసం మోకాళ్ళలో లేదు, కనీసం అరికాల్లో కూడా లేదని అర్థమైపోయింది కొంతమంది గురించి. అవి మీరు గ్రహించండి. కొంతమంది గురించి చెప్తున్నా, నేను ఎవరిని నోటీస్ చేయట్లేదు. ఎవరెవరో అది కూడా మీకు కొన్ని గ్రూప్లలో చూడండి, కొన్ని మెసేజ్లు. అలాంటి పరిస్థితులలో యూనియన్ ఉంటే ఏ యూనియన్ కూడా ముందుకెళ్ళలేదు. సిన్స్ 2014 నుంచి వెళ్ళి 18,000 మంది ఎంప్లాయీస్ యూనియన్లో ప్రెసిడెంట్గా కంటిన్యూ స్టిల్గా నేనే ఉన్నా. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇదే టీఎన్జిఓ అధ్యక్షుడు, ఇప్పుడు సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ జగదీష్ గారు నాకున్న పరిచయంతో, సార్ ఉన్న పరిచయంతో నన్ను డైరెక్ట్గా క్యాబినెట్ మీటింగ్ మంత్రులతో సమావేశంలో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా, కూర్చోబెట్టిండి నన్ను. అంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటానో, ఎంత కష్టపడుతున్నో నాకు తెలుసు. కొంతమందికి నాతో నన్ను దగ్గరుండి పరిశీలించిన వాళ్ళకి తెలుసు. అంతేగాని ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరేదో మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులలో నా తోటున్న సహచరులు కూడా కొంత అట్లనే ఉంది. కాబట్టి నేను చాలా విచారం వ్యక్తం చేస్తూ నేను ఈ రోజు నుంచి అయితే పదవి నుంచి తప్పుకుంటున్నాను స్వతహాగా.
అదేవిధంగా ఇప్పటి వరకు మన యూనియన్కు నాకు వచ్చిన అమౌంట్ అన్నీ కూడా మన స్టేట్ కమిటీకి ప్రతి రూపాయితో సహా ఉపజెప్పి మన ఐడి కార్డ్స్ విషయంలో కూడా ఒకటి మన యాదాద్రి భువనగిరి జిల్లా ఒకటి, అదేవిధంగా మహబూబ్ నగర్ ఒకటి, అవి రాలేదు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా అయిపోయినా కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వెనక్కు పంపించారు. అతను ప్రజెంట్ అవైలబుల్ లేడట, ఒక 1 వీక్లో అవి కూడా తెప్పించేస్తారు. మిగతా జిల్లాలు అన్నీ కూడా ఐడి కార్డ్స్ వచ్చేసాయి, అవి తీసుకోండి. డిస్ట్రిక్ట్స్ వచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ రాలేదండి, ఒక 16-17 జిల్లాలే వచ్చినాయి. 50% డిస్ట్రిక్ట్స్ రాలే అమౌంట్, అవి కూడా ఉన్నాయి. రంగారెడ్డి రాలేదు. రంగారెడ్డి విషయంలో ఇంకొక విషయం కూడా ఏంటంటే, గతంలో పాత ఫస్ట్ కంటి వెలుగులో పనిచేసినప్పుడు అమౌంట్ కూడా అతని దగ్గర ఒక 18,000 చిల్లర అమౌంట్ ఉండే. దాంట్లో ఆ రోజు ఒక 2,000 రూపాయలు మాత్రమే ఆడ మీటింగ్ హాల్ కోసం ఖర్చుకి ఇచ్చాడు. ఒక 500 రూపాయలు ఇంకేదో ఛాయలకు రిజిస్టర్ వరకు వచ్చిందని చెప్పాడు. ఆ అమౌంట్ అతనే ఖర్చు పెట్టాడు అంతే. అది తప్పితే రంగారెడ్డి జిల్లా నుంచి ఇంకా ఈవెన్ 1 MP కూడా నాకు రాలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు అలాగే మేము కూడా డిస్ట్రిక్ట్ వైజ్ లో కూడా మేము కూడా మొన్న ఇచ్చిన అది చెప్తాం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా మేము ఏం చేసినామంటే, యాజ్ ఎ స్టేట్ కమిటీగా మేము పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కొంత ఏ యూనియన్లైనా జనరల్ మెంబర్షిప్ ఇయర్ ఉంటుంది, కొన్ని 2 years పెట్టుకుంటారు. 500,000 అనేది ఏ యూనియన్లనైనా ఉంటుంది. సరే, మనది ఎప్పుడో కంటి వెలుగు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తుంది. గతంలో కొంతమంది తక్కువ ఇచ్చారు, ఇప్పుడైనా ఇవ్వండి, ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మళ్ళీ మీకు ఇందులో ఐడి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ మెంబర్షిప్ అమౌంట్ గురించి వెళ్ళి స్టేట్ యూనియన్ నుంచే కాల్ఫర్ చేసినాము. అలాంటిది స్టేట్ యూనియన్ నుంచి వచ్చిన స్టేట్ యూనియన్ పేరు చెప్పి జిల్లాలనే మీరు అమౌంట్ పెట్టుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు? అక్కడున్న జిల్లా కమిటీ వాళ్ళు కానీ అక్కడున్న స్టేట్ కమిటీ వాళ్ళు కానీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? మేము అనేక సార్లు చెప్పినాం, ఈ జిల్లా నుంచి రాలేదని చెప్పి చాలాసార్లు చెప్పినాం. అయినా కూడా అక్కడి నుంచి అమౌంట్ రాకపోతే మీరు అక్కడ ఉండి కూడా బాధ్యులు ఉన్నారు, స్టేట్ కమిటీ బాధ్యులు ఉన్నారు, ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? మేము అడిగి ఏదో నా ఇంట్లకు నా పాకెట్లకు వస్తానికి వాడుకున్నట్లు అయిపోతుందని చెప్పి వదిలేసినాం. అంతకన్నా ఎక్కువ మేము బెగ్గింగ్ చేసేది కాదు కదా. అలాంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాలు ఉన్నారు. కొంతమంది ఇచ్చింది వాళ్ళ జిల్లా మొత్తం కలిపి కూడా 3,000 రూపాయలు ఇచ్చారు. దానికి కూడా కార్డులు రెడీ చేసి పెట్టినాము. కార్డుల కోసం రమ్మని ఇదే మీటింగ్ హాల్లో పెడితే ఆ రోజు కూడా ఒక 10-15 మందే వచ్చారు, 10 ఎంతో మంది వచ్చారు. మరి ఆ రోజు కూడా తీసుకపోలేదు. వచ్చిన వాళ్ళు కూడా లోకల్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు. మరి ఎట్లా పంపించేది మేము? ఇది స్టేట్లో ఉన్నటువంటి ఒక 500-600 ఇండివిజువల్ కార్డ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి చేసేది కాదు కదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేయాలి? మేమైతే మా ప్రయత్నంలో మేము చేసినాం. ఇంకా ఏమైనా మా నుంచి కాలేదు అని అంటే మాకు సజెషన్స్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు సజెషన్ మేము వాల్యుబుల్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లీడర్లు ఇంకెవరో పెద్ద తోపు అనేది లేదు, మన అందరం ఈక్వలే. ఒక కుటుంబ సభ్యులుగా మనం ఒక కమ్యూనికేట్ అయిదామని వచ్చినప్పుడు ఇన్ని అడిల్స్ మధ్యలో కూడా మేము మా ప్రయత్నం చేయడానికి మేము ముందున్నాం. కానీ ఇలాంటివన్నీ వింటుంటే కూడా నేను కూడా తట్టుకోలేకపోతున్నా. అందుకోసమే ఏదున్నా కూడా ప్రతిదీ నేను మన స్టేట్ కమిటీ మన జనరల్ సెక్రటరీ గారికి అన్ని బాధ్యతలు ఒప్పచెప్పి నేను స్వచ్ఛంగా తప్పుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు, ఇప్పుడు మీరు చెప్పింది ఈ కంటివేలో చాలా మన ప్రెసిడెంట్ అన్న చాలా స్ట్రగుల్ అవుతున్న వాస్తవమే. ఎందుకు వాస్తవం అంటే ఇక్కడ తప్పిదము ఆప్టమ్స్ పక్కన పెడితే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లో మిస్టేక్. ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండి కలెక్ట్ చేసిన అమౌంట్ విషయం అని కాదు, అమౌంట్ నథింగ్ బట్. కాకపోతే నీ యొక్క రెస్పాన్స్ అనేది డిస్ట్రిక్ట్ నుంచి లేనప్పుడు స్టేట్ లెవెల్లో ప్రెసిడెంట్ ఏం చేయలేడు, జనరల్ సెక్రటరీ ఏం చేయలేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేయలేడు. అయినా కానీ మేము ఇన్ని చేసినా కానీ ఒక్కొక్క ప్రెసిడెంట్ అమౌంట్ చెప్పి సరే ఈ స్టేట్ కమిటీ కంటివేలు యూనియన్ ఉంటేనే నువ్వు అమౌంట్ కలెక్ట్ చేసుకున్నావు. ఆ అమౌంట్ దగ్గర పెట్టుకుని ఏదో చిల్లర మల్లరగా పెట్టి చెప్పడం అనేది కూడా కరెక్ట్గా. ఇవన్నీ కూడా మేము కూడా రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు అన్న చేయడం వల్ల నేను ఉండడానికి అవసరం ఏం లేదు. కానీ ఇది వేరే చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇట్లా వదిలేస్తే మళ్ళీ ఆల్రెడీ నేను ఒక యూనియన్ నుండి ఆగమైపోయినా, ఒక లీడర్ ఒక అధ్యక్షుడు అంటూ కరెక్ట్ లేనప్పుడు ఆ యూనియన్ యొక్క వాల్యూస్ ఉన్నది, అది ఉండనే ఉన్న డిజర్వ్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి రావద్దు అన్నదే నా ఉద్దేశం. సురేష్ అన్న, ఒకవేళ కావాలని నువ్వు తప్పుకున్నావు అనుకో, మేము కూడా నీతో పాటు తప్పుకుంటాం. ఎందుకంటావా ఈ యొక్క ఓన్ విష్ కాదన్నా, మనం ఒక ప్లాట్ఫామ్ ఎక్కించినాం. వాళ్ళు మూర్ఖులైనంత మాత్రం తప్పుగా భావించకండి. నేను ఆవేశంతో మాట్లాడుతున్నా. మీరు చేసే మిస్టేక్ మేము బాధ్యులం కాదు. ఇప్పుడు నిన్ను అంటారు ఓకే, ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టే ఉన్న కమిటీ మొత్తం తప్పు చేసినట్టే కదా. తప్పు చేస్తే నిరూపించవనాలి ఒకటన్నా. ఇప్పుడు అన్న ఇప్పుడు రానోళ్ళు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న 17 మెంబర్స్ బాధ్యులు. ప్రతి మీటింగ్కి వచ్చే
ఆటమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్స్, కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అనేది. మేము స్టేట్ నుంచి చాలా చేసినాం. వాస్తవాన్ని చెప్పాలంటే నైట్ ఒక రోజు నేను ఇంటికి పోనీకి 3-4 అయ్యింది కూడా. నేను అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడించిన రోజు నేను నైట్ ఇంటికి పోనీకి. సరే ఏదేమైనా కానీ అది నా ఒక్కరి స్వార్థం కోసం కాదు, అందరు ఆప్టమ్స్ కోసమే. మనం బాగున్నా కానీ మన యొక్క ఆప్టమ్స్ అన్న వాడికి వాల్యూ రావాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప ఏదో నాగరాజుకు, సురేష్కు, ఏదో బలరామన్నకు ఎట్సెట్రా కాదు కదా. దానికోసమే మనం తాపత్రయపడుతున్నాం. అంతిమంగా మన లక్ష్యం ఏంది? ఒక ఆప్టమ్స్ అన్నట్టు బతకాలి, ఒక ఆప్టమ్స్ అన్నట్టు పబ్లిక్లో వాల్యూ రావాలి. ఆ కాన్సెప్ట్ తోటి తీసుకుంటే మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా కానీ అస్సలు మాకు సంబంధం లేదు, మా ఇంటి కూడా కాదా, ఏ అవసరం లేదు, ఆయనకు పేరు వచ్చింది కదా ఆ లెవెల్లో ఉర్రు. అది మంచి పద్ధతి కాదు. మీరు చదువుకు మీరు చేసే పనికి అస్సలు వాల్యుబుల్ కాదు. నా సైడ్ నుంచి అయితే చెప్తున్నా కదా సురేష్ అన్న, నేనైతే యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను కూడా రిజైన్ చేస్తాను, అదొక విషయం. కాబట్టి నేనేం ఆలోచిస్తున్నా అంటే ఇప్పటికిప్పుడు నువ్వు తప్పుకున్నావు అనుకో, నాకు తెలిసినంత వరకు పని చేసేటోడు ఎవడు చెప్పాడు. ఒక పాయింట్, పని చేసేటోడు ఎవరు చెప్పారు నేను చేస్తున్నానని. పని చేయనోడే ఇది చేస్తలేవు అది చేస్తాను అన్నాడు. నువ్వు ఇది చేస్తలేవు చేస్తాను మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలియదు కాబట్టి నిన్ను ఎక్స్పోజ్ చేస్తుండు. కానీ అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు కామ్గా ఊరుకుంటారు. ఎందుకు ఊరుకుంటారు అంటే సరే చేస్తుండు, ఇంకా ఫర్దర్గా ఏమవుతుందో అన్న ఆలోచనతోటి ఉన్నాం. సో మా నుంచి కూడా నా సైడ్ నుంచి కూడా ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించన్నా. అందరు ఆప్టమ్స్ కూడా నేను కోరుకునేది అదే. ఎందుకంటావా ఒక లీడర్ 15 years నుంచి నువ్వు ఒక యూనియన్ చేస్తున్నావు. వాస్తవం చెప్పాలంటే మన ఆప్టమ్స్లో ఆయనకు ఒక ఈ లీడర్షిప్లనే పోయింది తప్ప ఒక స్టోర్ లేదు, పర్మనెంట్ ఆయన బిజినెస్ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా బిజినెస్ మైండ్స్, టోటల్లీ బిజినెస్ పీపుల్ మన ఆప్టమ్స్ దాంట్లో. దానివల్లనే భ్రష్టు పడుతుంది. నేను ఓపెన్ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటావా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి యూనియన్ అనేది పార్ట్ టైం జాబ్ అయిపోయింది. కానీ ఆయన తీసుకున్నది, మన ప్రెసిడెంట్ తీసుకున్నది యూనియన్ అనేది ఫుల్ టైం జాబ్ అయిపోయింది. జాబ్ అనేది పార్ట్ టైం చేసుకుంటుండు. దానికి మనం చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటావా అదే ఆయనకు మనలాగా స్టోర్ ఉంటే ఈ మీటింగ్లకు ఉంటే నేను కూడా కొన్ని విషయాలలో రాలేదు. ఎందుకంటే అన్న నేను హైదరాబాద్లో అంటే సరే వాడిన క్యారీ అని అంటే చేసి, ఎందుకంటే నేను ఒక మినిస్టర్ కలుస్తాను కదా, నేను అక్కడి నుంచి రావాలంటే 2000 పెట్రోల్ ఖర్చు కావాలి, నా డే మొత్తం వేస్ట్ అవుతుంది, మళ్ళీ పోనీకి ఇవన్నీ స్ట్రగుల్ అవుతాయి అన్న కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. సో నా తరపు నుంచి ఏమన్నా ఉంటే కూడా క్షమించన్నా. కానీ నేనేమంటున్నా అంతిమంగా మనం వదిలేసామంటే యూనియన్ నడపలేరు. ఫుల్లా చెప్తున్నా. అట్లా అనడు కాదు, నేను దానికి చెప్తున్నా ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు అనగా నేను ఎందుకు వస్తుంది ఆ బాధ అంటే, మనం ఇన్నిసార్లు మనం మిస్టేక్ అన్న ఒక్కరు కూడా వస్తలేరన్న నా బాధ. నడుపుతుండొచ్చు కానీ వాళ్ళు రావట్లేదన్నది నా బాధ. నువ్వేమన్నా మనం వదిలేస్తామన్నంత మాత్రంలో మనం అనొద్దు కాదు. అది ఎందుకంటున్నట్టే ఇన్నిసార్లు మనం ఇది థర్డ్ టైం ఏ ఒక్కరు కూడా వచ్చి ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని నేను చేస్తాను ముందుకు ఎందుకు వస్తలేరు. వాళ్ళు వస్తే ఎత్తేదాం అనేది నాకు కూడా ఉంది ఓపెన్గా చెప్పాలంటే. అయినా కానీ కాదు అన్న కాన్సెప్ట్ కూడా ఉన్నా కాబట్టి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సురేష్ అన్న రిజైన్ చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు. నీ సెల్ఫ్ అంటే అన్న, నీ సెల్ఫ్ అంటే కొన్ని ఒక టైంలో ఓ ఓడ ముని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓడ మునిగిపోయేటప్పుడు ఓడ మునిగినాక వచ్చిన వల్ల యూజ్ ఉండదు. ఆ ఓడలో ఉన్నంత వరకు పట్టుకున్న ఆ ఓడను సేఫ్ సైడ్ గోల్ రీచ్ అయినంత వరకే ఉంటుంది తప్ప దరికి చేరిందన్న ఉంటుంది. కానీ ఓడను వదిలేస్తే ఉన్న ఓడలో ఉన్న 10 మంది ఏం చేస్తారంటే ఒకటి పక్కన దుంకిరు అనుకో, ఓడ మునిగిపోయింది అనుకో, లాస్ట్ ఓడ మిగిలాడు. ఒకరు దుంకుని ఒకటి పట్టుకుంటేనే ఓడ నీవు పడుతుంది సముద్రంలో. లేకపోతే ఇంటికాడ ఏది మన వెయిటింగ్ బ్రిడ్జ్ మీద ఉన్నాడు కాపాడలేడు. ఎవడైతే ఓడలు ఉన్నో వాడే కాపాడతాడు ఫస్ట్. అంతేనా కదన్నా? ఎందుకంటవా ఇప్పుడు గట్టు మీద ఉన్నాడు ఏంది, గట్టు దాటిపోయినాడు. ఈ మధ్యన ఓడల మీద ఉన్న వాళ్ళు ఈ ఓడలు ఉన్న వాళ్ళు గట్టుకోవాలి. గట్టుకోవాలంటే ఓడలు ఉన్న వాళ్ళు ఒకవేళ దుంకినాక ఓడ ఆయనే మునిగిపోతుంది. ఇది అందరు గ్రహించాలి. నేనే ఒకటే కాదు, ఇది ఏదో నా స్వార్థం కోసం మాట్లాడట్లేదు, ఇది అందరి భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. ఎందుకంటావా ఇంట్లో ఉండి నేను ఒకటే చెప్తున్నా సింపుల్గా, ఒక ఆప్టమ్ సెంటర్లు 100 రూపాయలు మర్చిపోండి, ఒక రోజు మీ జాబ్ మర్చిపోండి, మీకు వాల్యూ వస్తుంది, మన యూనియన్కి వాల్యూ వస్తుంది, స్టేట్ లెవెల్లో మనం తెలుస్తాం. అది నేను ఫస్ట్ నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. లాస్ట్ టైం సురేష్ అన్న చెప్పిన మేము ఏఆర్ అమౌంట్ గురించి వచ్చినా ఏఆర్ పెట్టకూడని ఫస్ట్ నేను సురేష్ అన్న డిస్కషన్ చేసినాం. ఏఆర్ ఎవరం పెట్టొద్దు, ఏఆర్ పెట్టకుంటే మనకు ఏఆర్ ఎన్ని పొందుతారో అవి మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు దాని మీద అందరికీ అవగాహన వచ్చారు ఎందుకున్నాయి అన్నప్పుడు అప్పుడన్నా మనం గుర్తిస్తామని మేము డిస్కషన్ చేస్తాం. కాకపోతే ప్రతిదీ మేము మాట్లాడిన వల్ల నేనే ఎక్స్పోజ్ కావాలన్నది అయితే స్టేట్ టీంలో ఎవరికి లేదు, ఎవరికి లేదు. మేము పెట్టొద్దన్న నా డిస్టిక్లో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అడిగిర్రు, కానీ నేను పెట్టనని చెప్పేసి డైరెక్ట్ మేము పెట్టాం సార్ మా దగ్గర లేవని చెప్పిన. నా క్లినిక్ ఉంది కదా, నీ క్లినిక్ ఉంది, నువ్వు పెట్టకూడదు కానీ ఫస్ట్ పేరు అయితే అంటే నేను అట్ట కూడా చేస్తాను, నన్ను నేను లేకున్నా సరే నేను చేయకున్నా సరే అని చెప్పిన. అంటే నేను ఒకటే అంటున్నా, మీరు ఓకే నేను నాకు ఉండాలని ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ టైం ఇది ఒకటి జరిగింది ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. కానీ వాళ్ళు వచ్చి
అప్పటి వరకు అప్పుడు వచ్చిన షో చూపించాలన్నది ఇంపాసిబుల్, వేస్ట్ అది. ఎందుకంటే నేను ఒక యూనియన్లో ఉండి లాస్ట్కు నేను డబ్బులు కట్టి తిరిగి అప్పుడు నేను నాగడపల్లిలో ఉద్యోగం చేసేది కామిన్ హాస్పిటల్లో 2004లో, అది 6లో. అక్కడి నుంచి వచ్చేది ఏంటంటే నాకేం తెలియదు, నేను చిన్నపిల్లలు అంతా 40-36 ఏజ్ వాళ్ళు. అన్న కూడా తెలుసు ఆ ప్రెసిడెంట్ ఆమె. అక్కడి నుంచి ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చి కూడా తిరిగి అప్పుడు మన చిన్న పిల్లలు మన అందరూ మనక్కడ పెద్దోళ్ళు అయినా కానీ తిరిగినాం. నాకు అదే డౌట్ అనమాట, అప్పుడు అట్లా నీరు కారేది, నీరు కావద్దు, నీరు కావద్దని. అదే మళ్ళీ రేపు ఇన్ కేస్ మళ్ళీ 2027లో మళ్ళీ కంటిన్యూ అంటే లైన్ కడతారు. ఇలా జీవితం ఏమైందంటే ఒక ఆటోలాగా స్టాప్ రాగానే ఎక్కాలి దిగాలి. కానీ ఆటో నాదెందుకు కాదు, ఆ స్టాప్ నాదెందుకు కాదు అనేది మర్చిపోతున్నారు అన్నమాట. వీళ్ళ శక్తిని వీళ్ళు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఎందుకు మర్చిపోతారు అంటే సరే స్టోర్ నడుస్తున్నాయి, 4 రూపాయలు వస్తున్నాయి, డాక్టర్లో అని ఫీల్ అవుతుంది అంతే. ఏనా సింపుల్ లాజిక్. నేనేమన్నా ఎవరి తప్పు అంటలేను, అచ్చారనట్లేదు. నీ వాల్యూ నీకు ఉంటుంది, నువ్వు దీనికి సపోర్ట్ చేసినావు అనుకో ఇంకా మంచి వాల్యూ ఉంటుంది పబ్లిక్లో. తెలంగాణ మొత్తంలో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు డాక్టర్లు అన్న విషయం, కానీ మనకు మస్తు రెస్పెక్ట్ ఇచ్చారు కంటివేలు వచ్చినాక. సో ఆ రెస్పెక్ట్ను మనం నిలుపుకోవాలనేది నా ఉద్దేశం, మన యూనియన్ యొక్క ఉద్దేశం కూడా. మేము కావాల్సింది అదే. నీ డిస్టిక్లో నువ్వు పెద్దనా నేను పెద్ద కాదు, ఉన్న 10 మంది ఉన్నా కానీ కరెక్ట్ ఉన్నారు అనుకో, ఒక డిస్ట్రిక్ట్ డిఎంఏ చూడడం రెస్పెక్ట్ ఇస్తాడు. ఎవరు లేడనుకో ఏముంటుంది. ఇప్పుడు నా దగ్గర చౌటుపల్లి 40 స్టోర్లు ఉన్నాయి. మొన్నాడు హాస్పిటల్లో పనిచేసిన కూడా హాస్పిటల్ పెట్టేసుకోండి, అంకేం రాదు, నథింగ్ ఏం రాదు. వాడు డాక్టర్ పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ పెట్టేసుకున్నాడు, ఆపరేషన్లో చేస్తున్నాడు. నాకు ఫీల్ అయిన ఎందుపై నేను 20 ఏళ్ళ నుంచి ఫీల్డ్ నుండి ఇంత దమాకుండి అంటే మనకు ఆ లూపోల్స్ తెలుసు. ఏంటంటే సర్జరీ జరిగితే ఇది అవుతుంది, సో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో లోకల్ పీపుల్ బాగుండదని మనకు తెలుసు. వానికి ఏం తెలియదు, వచ్చిండు దింపిండు, అవసరం అయితే ఉంటుంది అంటే షర్ట్ ఇప్పేస్తాడు వెళ్ళిపోతాడు. మన అట్లా కాదు కదా, మనం సచ్చినా బతికినా ఇదే ఫీల్డ్ ఉండాలి. సో సచ్చినా బతికినా ఇదే ఫీల్డ్ ఉంటే మనం దీన్ని కాపాడుకుంటే మనం ఈ ఫీల్డ్ ఉంటాం. సరే నేను ఒక్కడో మీరొక్కరో ఇది వచ్చిన 20 మంది కాదు, స్టేట్ లెవెల్లో మొత్తం ఇదే పరిస్థితి. సో ఏ యూనియన్ ఇవ్వాలన్నా కానీ బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రౌండ్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉంటేనే మనము పైన స్లాబ్ ఉంటుంది, పిల్లర్ లేకుండా ఏం ప్రయోజనం, స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ వేయలేము. పైన పిల్లర్ లెవెల్ లోకల్ ఆప్టమ్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆప్టమ్స్ అన్న ప్రతి ఒక్కరు ఆ యొక్క ఆశయంతో పనిచేస్తే మనం ముందుకెళ్తాం. కానీ లేకుంటే మాత్రం ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఒకసారి మనం ఏం చేసినాం, ఏం మిస్టేక్లు చేసినాం, అసలు ఇన్ని రోజులు ఏం చేయాలి. ఒక్కరోజు మనం స్టోర్ బంద్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, కొంపలేమంటకపో అడక తినైతే అడక తినాం 100%. కానీ అదే విధంగా మన స్టోరు కంప్లీట్గా తీసేసినప్పుడు మాత్రం అదే పరిస్థితి వస్తుంది, సంపాదించిన మొత్తం రోడ్డు పడుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడు సురేంద్ర అన్న ఉంటాడు, అందరూ ఉంటారు, అపర్ణ మేడం కూడా మాట్లాడుతుంది. సురేంద్ర అన్న సురేష్ అన్న ఇచ్చిన దానికి మళ్ళీ సురేష్ అన్న మా జిల్లాలో పనిచేసిండు మెడ్చెల్లో. ఇంతకుముందు మన సొంత జిల్లా అయిన నల్గొండ జిల్లాలో కంటివేలు 1 పని చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో వర్క్ చేసిండు. 2వ విడత మెడ్చల్ జిల్లాలో పనిచేయడం జరిగింది. మెడ్చల్ జిల్లాలో కూడా సేమ్ ఇలానే మేము ఇది ఏదైతే చెప్పాడో ఏఆర్ పెట్టకుంటే యాక్చువల్లీ 1500 టీంలు మనది సెలెక్ట్ అయ్యి అంటే రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్కి. వాస్తవానికి వాళ్ళ దగ్గర అన్ని ఏఆర్లు కూడా లేవు. హైరింగ్లోకి వెళ్తే ఏఆర్లు ఇస్తే అప్పటిదప్పుడు వాడేసుకొని వెళ్ళిపోదామనేసి గవర్నమెంట్ ఆలోచించింది. సో మన సురేష్ అన్న అప్పటికప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే ఎవ్వరు కూడా ఏఆర్ పెట్టకండి, 1500 టీములు రన్ అవ్వాలంటే బఫర్తో పాటు కనీసం 1800 ఏఆర్లు పడుతుంది. ఒక్కొక్క జిల్లాకి 5 బఫర్లు ఇచ్చిన 32 జిల్లాలకి 5. సో దాదాపుగా మళ్ళీ ఒక 200 అంటే 1800 ఏఆర్లు కొనాల్సి వస్తుంది గవర్నమెంట్. అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ ఉన్న ఎక్విప్మెంట్ కోసమైనా కనీసం ఒక 100 నుంచి 200 మందిని తీసుకుంటారు అన్న, మనం ఆవేశపడద్దు, కొన్ని రోజులు చూద్దామని చెప్పేసి కూడా మా డిస్కషన్లు, ఎందుకంటే మా జిల్లాలో ఉన్నాడు కాబట్టి మేము ప్రతి డే కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తీరా ఇంకా కొన్ని జిల్లాల వాళ్ళు కూడా ఫోన్ చేసి మేము పెట్టుకుంటామన్నా, అప్పుడు కూడా మాకు వ్యతిరేకత వచ్చింది. మేమేం చెప్పినాం, చాలా వరకు జిల్లాలకు ఫోన్ చేసి వద్దన్నా కొన్ని రోజులు వెయిట్ చేయండి వాళ్ళు కొనుక్కుంటారని చెప్పారు. కానీ మా జిల్లానే కావచ్చు, సొంతంగా మా జిల్లానే కావచ్చు, అవకాశం లేదు. అది మన సురేష్ మా జిల్లా వ్యక్తి, అవకాశం లేని టైంలో కూడా అవకాశాన్ని సృష్టించడం, ఇక అది మన మిస్టేక్ని మనమే చేసుకున్నాం. కొన్ని హైదరాబాద్ జిల్లాలు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, అక్కడ అవసరం లేకుండా కూడా క్రియేట్ చేసేసుకొని ఆ ఏఆర్ను కూడా మనం హైరింగ్ చేసినాం. అయినా కూడా ఇప్పటికి కూడా 800 చిల్లర ఏఆర్లు ఉన్నాయి. వాటిని ఏం చేద్దాము ఏంటనేది కూడా ఒకరోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళి, మేడం కనీసం ఉన్న ఏఆర్లకైనా ఒక వ్యక్తిని తీసుకోండి కాంట్రాక్ట్లో, ఇంత 30,000 కూడా జీతం వద్దు మేడం, 15 నుంచి 20,000 జీతం. ఒక సామాన్య కాంట్రాక్టు జీతం ఒక వ్యక్తికి ఎలా ఇస్తున్నారో
9 గంటల నుంచి 2 గంటల వరకు 4 గంటల వరకు డ్యూటీ చేయించుకోండి. ఇదే కాదు, మీకు దానికి సంబంధించి డిపార్ట్మెంట్కి ఏమైనా ట్యాబ్ ఇచ్చినా వర్క్ చేస్తాం. ఏమైనా ఎంట్రీస్ మాకు ఈ విధంగా కాదు, ఏదో విధంగా మమ్మల్ని గవర్నమెంట్లో ఉంచుకోండి. తర్వాత మేము ఏం చేస్తాము ఏంటనేది మేము మమ్మల్ని ఎలా మీరు గుర్తించుకోవాలి అనేది మేము చేస్తాం మేడం, కష్టపడి అని చెప్పి కూడా అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు శాంతి కుమార్ మేడం దగ్గరికి వెళ్ళి, శాంతి కుమార్ ఆ మేడం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేసినాం. ఆమె స్టేట్ నుంచి అప్పటికప్పుడు ఎన్ని హెయిర్లు ఉన్నాయి, మేము ఎన్ని హెయిర్ తీసుకున్నాం, ఎవ్రీథింగ్ డేటా తెప్పించుకొని మాకు అక్కడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేమున్నాం కానీ గవర్నమెంట్కి వెళ్ళి కలవండి, గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటే మేము ఆపడానికి ఎవరు లేరు అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా మేము దాని తర్వాతనే పిలుపునిచ్చినాం. స్టేట్ కమిటీ ఏమని పిలుపునిచ్చింది, ప్రతి జిల్లాలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలను కలవండి. మన లెటర్ హెడ్తో ఉండి ఎమ్మెల్యేలను ప్రతి ఒక్క జిల్లా నుంచి వాళ్ళ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఎమ్మెల్యేను రిక్వెస్ట్ చేయండి అని చెప్తాం. దానికి చాలా కొద్ది జిల్లాల వాళ్ళు మాత్రం వెళ్ళి కలవడం జరిగింది. అసలు 32 జిల్లాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు 120 మంది ఉన్నారు, 119 మంది ఉన్నారు. కనీసం 10-12 ఎమ్మెల్యేలకు కూడా మనం కలవలేకపోయినాం. కానీ మనకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎందుకంటే వీఆర్ ఆప్టమ్స్. స్టేట్ అనేది ప్రతి జిల్లాకు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కలవలేదు. అక్కడ ఉన్న వ్యక్తికి కొన్ని పరిచయాలు ఉంటాయి, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యేని కలిసి రావడం జరిగింది. ఆ విషయం కూడా మేము పర్సనల్గా మల్లారెడ్డిని కలిసాం. మా జిల్లా తరఫున మా జిల్లాలో ఉన్న మినిస్టర్లను, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా కలవడం జరిగింది. సో ఆయన కూడా ప్రతిఫలం మనం ఆశించినాం, కానీ మనం ఎక్కువ కష్టపడలేదు కాబట్టి రాలేదు. ఇకనైనా ఈ ప్రెసిడెంట్ గిరికి మేము ప్రెసిడెంట్ నుంచి మేము తప్పికుంటున్నాము అంటే, సాతగానోడు చాలామంది చెప్తారన్న నువ్వేం చేసినావు ఏంది అనేది. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడిన ఎవరు లేరు. పోనీ సరే ఈయన వాల్యూడు, దానికి వాల్యూ లేదు అనే ఒక వాక్యం అంటే ఒక థింగ్ చెప్పినప్పుడు దానికి వాల్యూడ్ ఎవరో పర్సన్ వచ్చి చెప్పగలగాలి. బికాజ్ ఆఫ్ మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా చేసినా దాన్ని తప్పని నిరూపించడానికి చాలా కష్టం. అబద్ధాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మేము ఇచ్చినాము, మేము ఖర్చు పెట్టినాము, ఎవరెవరికి కలవాలో అన్నీ కలిసినాం, అయినా కూడా దానికి గుర్తింపు ఇవ్వకుండా ఏదో అంటారు కదా పెద్దల సాక్ష్యం, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు వర్క్ చేసిన వాళ్ళకే ఇలాంటివి జరుగుతాయి. అలాంటిది మేము స్వతహాగా ఆలోచించుకొని ఇక ఎవరేమి అన్నా కూడా దానికి రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయిపోతే మన ఉనికిని కోల్పోతాం, ఆప్తం అనే ఉనికిని కోల్పోతాం. అది కోల్పోకుండా అంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా సెల్ఫ్గా ఆలోచించుకొని ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు, అరే నేను ఈ తప్పు చేసిన, దానికి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తప్పు చేసిన అనే వాళ్ళ ప్రతిఫలం మనకు చెప్తా అన్న. వాళ్ళు ఎప్పుడైనా మనకు కలుస్తారు, చెప్తా ఉంటారని కూడా డిస్కషన్ చేయడం ఇప్పటి నుంచి కాదు, చాలా వరకు అన్నకి ఇదే పని కాదు. ఆయనకు ఒక సెల్ఫ్ క్లినిక్ లేదు. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి 1500 మందిలో 1000 మంది కన్నా ఎక్కువ మంది క్లినిక్ ఉన్న వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్స్ ఒక 200 మంది వచ్చారు, ఓల్డ్ లేదంటే కొద్దిమంది మహిళలు వర్క్ చేయకుండా దీనికోసమే వర్క్ చేసే మహిళలు కొంతమంది వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా షాప్ ఉన్న వాళ్ళు నియరెస్ట్ ప్లేస్లో పడాలి అని, నియరెస్ట్ జిల్లాలోనే వర్క్ చేస్తా అని ఇక్కడ నుంచి వదిలేసి కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా జిల్లాని కాదు, చాలా వరకు జిల్లాలు వాళ్ళ దగ్గర ప్రాంతాలలోనే కూడా చేశారు. ఏదో డెవలప్మెంట్ చేసుకుంటాం కదా, లోకల్లో మార్కెట్ ఇస్తాం కదా అని. ఆ విధంగా కూడా అన్న మమ్మల్ని ప్రత్యేకించి అన్న మీ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళ క్లినిక్కి దగ్గరలో ఇప్పియండి, కనీసం 10 మంది అన్న రిఫర్ వస్తారు కదా అనే ఉద్దేశంతో కూడా ఆ విధంగా కూడా యూనియన్ గురించి, యూనియన్లో ఉన్న సభ్యుల గురించి ఆలోచించింది. ఇకపోతే వేరే వేరే జిల్లాలలో అన్న మా యూనియన్లో ఈ గొడవలు ఉన్నాయన్న, మా జిల్లాలో ఆ గొడవలు ఉన్నాయన్నా కూడా అది పర్సనల్గా తీసుకోండి. అది అసలు యూనియన్కి సంబంధం లేదు, అక్కడున్న సిచ్యువేషన్లో జరుగుతున్న గొడవలు. అది అయినా కూడా అది స్టేట్ యూనియన్ దాకా వచ్చింది అని చెప్పేసి మనమంటూ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని చెప్పి తీసుకొని దాన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది. అది దానికి సాక్ష్యం మేమే, ఎందుకంటే ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా. అంటే కొంతమంది రాకపోయినా, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ వల్ల రాకపోయినా మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉండి దాన్ని సాల్వ్ చేసి. సో ఈ సపోర్ట్ ఇలానే ఉండి ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏదో మనం ఏదో అన్నారు మీరు దానికి అది కాదు అని, బట్ ఏది సభ్యులు లేరు కదా, కనీసం లేరు కదా. వాళ్ళు ఏదో చెప్పిరని ఇప్పుడు మనం దిగేసి వెళ్ళిపోతే రేపటి రోజున అసలు ఉండకపోతుంది. అసలు ఈ యూనియన్ స్టార్ట్ చేసిందే అన్న 2018 కంటి వెలుగు స్టార్ట్ అయినప్పుడే ఒక ఆప్టోమెట్రిస్ట్ అనే వాళ్ళు చిల్లరగా పడి ఉన్న వాళ్ళు, అంటే చిల్లర మీన్స్ లైక్ ఎక్కడక్కడ ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి వచ్చేసారు.
ఒక గుంపుగా రెడీ అయిపోయినాం. దాన్ని ఒక అసోసియేషన్ లాగా క్రియేట్ చేసి ఒక నేమ్ పెట్టి ఒక రిజిస్ట్రేషన్ పెట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. చెప్పలేం దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఇంకా అన్నట్టు టీఎన్జిఓ లాగానే మనం కూడా ఒక సభ్యులం అయ్యవచ్చు అందులో. సో అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని ఈ కార్యవర్గ సభ్యాన్ని ఇలానే రన్ చేస్తూ ఇంకా అవసరమైతే ఇంకా కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ యాక్టివ్గా ఉండే వాళ్ళని ఇంకెవరైతే యాక్టివ్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప దీన్ని ఇలానే వదిలేయకుండా రన్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. సో మన సురేందర్ అన్న గారు మాట్లాడాలని కోరుకుంటూ తెలియజేస్తాం. మనం ఆల్రెడీ మాట్లాడేసినాము. బట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి 100% ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ క్షణంలో తను తీసుకునే డిసిషన్కి 100% నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే పని చేస్తున్నోడికి నువ్వు పని చేస్తున్న అప్రిషియేషన్ చేయకున్నా పర్లేదు, దాంట్లో నెగిటివ్గా చూసాం అనేది ఏమవుతుందంటే ఆ చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆ ఇంట్రెస్ట్ రాదు కూడా, చేయలేరు కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వ్యక్తిని మనం ఇంకా నిస్సాపరిస్తే అతను చేయలేడు, కంటిన్యూ చేయలేడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వన్స్ నేను అతని పర్సనల్ డిసిషన్, ఇది పర్సనల్ డిసిషన్ మేమైతే బీయింగ్ ఏ స్టేట్ కమిటీ మెంబర్స్ మేమైతే దానికి అతని డిసిషన్ని వెనక్కి తీసుకోమని సజెస్ట్ చేస్తాము. దానికి కార్యవర్గ సమితి మీటింగ్ అయినప్పుడు దాంట్లో మన పోలింగ్ పెట్టే ప్రొసీజర్ 100% ప్రొసీజర్ ఏమిగా ప్రొసీజర్ ఫాలో అయితే దాని డిసిషన్ తీసుకున్నామని నేనైతే బిహాఫ్ ఆఫ్ ఆల్ కంటి వెలుగు స్టేట్ కమిటీ నుంచి అయితే నేను రిక్వెస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ గారిని అతని స్టేట్మెంట్ని బ్యాక్ తీసుకొని మీరు మీ బాధ్యతలు కంటిన్యూగా చేసుకుంటూ ఆ స్టేట్ కమిటీని గైడెన్స్తో ఇస్తే మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించవచ్చు. అట్లే కదన్నా, అంటే దీన్ని మంచి మాట చెప్పినా కూడా అప్రిషియేట్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఇవన్నీ ఇక్కడ గోషమాలు ఎంతమంది వచ్చారు? ఫింగరింగ్లో ఉంటారు అంతే. అంటే గోషమాలు మేము గోషమాలు అంటే జైలు ఐడియా 5 గంటల వరకు మార్నింగ్ తీసుకొని బయట గేట్ వేసేసారు. ఓకే ఫుడ్ వీటి అన్ని పెట్టిండ్రు, లంచ్ పెట్టిండ్రు, 5 రూపాయల భోజనం చూపించింది అప్పుడు. సో అందరూ మర్చిపోయారు అన్నీ, మనం ఏం చేసినా మర్చిపోయారు అందరు. మతిమరుపు మనిషికున్న ఒక 2018 నుంచి సురేష్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు తప్పుకోవడం అనేది చాలా బాధాకరం. మస్తుగా మాట్లాడుతుళ్ళు, వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే 2018 నుంచి ఒక 6 months కష్టపడ్డాము. మధ్యలో కూడా ఎవరెవరినో కలిసినామో అదంతా మనం ఎంత కష్టపడ్డామో మనకే తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు తప్పుకున్నారంటే ఇది తప్పుదోన పడుతుంది, మొత్తం యూనియన్ మొత్తం స్పాయిల్ అవుతుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇంతకుముందుకు యూనియన్నే 2 విభజించాలని చూసారు, యూనియన్ని 2 భాగాలు చేయాలని చూశారు. అది మాకు తెలుసు, అది ఎవరెవరు చేశారో అప్పుడు అది దాన్ని కూడా 2 యూనియన్స్ కాకుండా ఒకే దగ్గర తెచ్చిన వ్యక్తులు వీళ్ళు స్టేట్ కమిటీ సభ్యులు. కాబట్టి ఇప్పుడు మీరు తప్పుకుంటే మాత్రం ఇది తప్పుదోన పడుతుంది, ఇది స్పాయిల్ అవుతుంది కంపల్సరీ. యూనియన్ అనేది స్పాయిల్ అవుతుంది. ఆ కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరో రమ్మనండి, వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మొత్తం స్టేట్ కమిటీ మొత్తం తప్పుకుందాం. దీనికి మేము కూడా అంగీకరిస్తున్నాం అంతే. అన్న స్టేట్ ప్రెసిడెంట్ గారి స్టేట్మెంట్ విన్నాక మేము కూడా కొద్దిగా విచారం వ్యక్తం చేస్తున్నాము. సో మిమ్మల్ని ఎవరైతే డిసప్పాయింట్ చేశారో వాళ్ళు మేబీ అందరితో కలిసి వర్క్ చేయని వాళ్ళే అయి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినంత వరకైనా కావచ్చు, ఈవెన్ మీరు కూడా మా మేడ్చల్ డిస్టిక్లో వర్క్ చేశారు, మీరేంటో మాకు తెలుసు. సో కంటిన్యూ టూ మొత్తం మీతో జర్నీ చేశాము. ఈవెన్ మిమ్మల్ని ప్రత్యక్షంగా దగ్గరుండి కూడా చూసాం మేము. సో మీరు ఏది చేసినా ట్రాన్స్పరెన్సీగా అండ్ అందరినీ కమ్యూనికేట్ చేసే విధంగా చేసినదే కనబడ్డది, కానీ మీరు హైడ్ చేసి చేసింది మాత్రం నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే నేననే కాదు, మా మేడ్చల్ డిస్టిక్లో చాలా వరకు ఆప్టౌన్స్ మాత్రం స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అయితే ఉన్నది. ఎందుకంటే పర్సనల్గా కావచ్చు, మా మేడ్చల్ డిస్టిక్లో కావచ్చు, మిమ్మల్ని మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి
కొన్ని డిస్ప్యూట్స్ అయితే వచ్చినాయి, మేము రూమర్స్ కూడా విన్నాము. సో అవన్నీ వాళ్ళ పర్సనల్గా వచ్చినాయి అనుకున్నాము. మేము మీతో చాలాసార్లు డిస్కస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో ఒక యూనియన్ మొత్తం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఇలాగే నిలబడి ఇంకా డిస్ట్రిక్ట్ని స్ట్రాంగ్ చేయాలి, డిస్ట్రిక్ట్ని అనేది ఇంకా వ్యాపింపజేయాలి. అయితే అప్టోమ్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అని నిలబడాలంటే మీరు ఇంకొద్దిగా యాక్టివ్గా ఉండి వర్క్ చేయించి మీ కమిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ బాడీ కావచ్చు, వాళ్ళని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలనేది నా ఆలోచన. సో నా వైపు నుండి అయితే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరోసారి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తున్నా. యాక్చువల్లీ మరీ వస్తున్నానని చెప్పి పిలవకండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి డ్రైవర్ పోయినప్పుడు ఆ వెహికల్ ఎటువద్దో తెలియదు అబ్బా. సింపుల్గా ఇందాక మన సినిమా చెప్పినట్టుగా ఎవరైనా వర్క్ చేసిన వాడికి ఎవరైనా వేస్తూనే ఉంటారు, తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. నేనేమనుకున్నా అంటే బ్రదర్ సురేష్ మీరు చెప్పిన మాట అయితే నాకు నచ్చలేదు పర్సనల్గా. అఫ్కోర్స్ మీకు బాధ ఉండొచ్చు, ఎవరైనా అంటారు అరే నువ్వేం చేసినావు, డబ్బులతో పెట్టినావు, లేకపోతే మీరు వర్క్ చేయలేదు అని అంటే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. పర్సనల్గా అలాంటి డైలాగ్ నాకు వచ్చినప్పుడు కూడా నేను ఇందాక అన్నది పర్సన్ అదే. ఇప్పుడు హన్మకొండలో 500 రూపాయలు ఇచ్చిన వాడు ఫోన్ చేసిన 500 నాకు వాడాయి. అరే బాబు 500 చచ్చిపోతావారా అని చెప్పిన కూర్చోబెట్టి నీకు కావాలంటే చెప్పు నేను ఇస్తాను, మీకు ఏం అవసరం లేదని చెప్పిన. అలాంటి చిన్న విషయాలు పట్టించుకోవద్దు. కాకపోతే ఇంకొక విషయం చెప్తున్నంటే మీరు ఏదైతే 2018లో అందరి తరపు నుంచి వచ్చి ఎలక్షన్ చేపట్టారు కదా, ఎవరో 10 మంది అయితే ఇది ఎలక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ 25 మంది ముందు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒక మంచి రోజు చూసి మళ్ళీ ఒక మంచి మీటింగ్ ప్లాన్ చేసేసి ఇప్పుడు ఛాలెంజింగ్గా మీరు మా అప్టమ్ గ్రూప్లో యాక్చువల్లీ ఇంకొక చిన్న మాట, ఈ అప్టమ్ లీడర్స్ అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేది కదా, దాన్ని కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను మా జిల్లా పోలీసులు దానిలో 5-6 అంటే అది ఏమవుతుందంటే రెగ్యులర్ గ్రూప్ కన్నా ఇంకా హీనం అయిపోతాను. దానిలో పర్టికులర్గా డిస్కస్ చేసి యాక్టివ్ పర్సన్స్ ఉండాలి, జిల్లాకు ఒకళ్ళు పెడతారా ఇద్దరు పెడతారా పెట్టుకొని వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. ప్రతి దానిలో ఇప్పుడు అక్కడ ఉండే మెసేజ్ ఫార్వర్డ్ చేయడమే ఒక అధ్యక్షుని హోదా కాదు, ఇది కాదు. దానికి మీరు వాయిస్ ఇస్తున్నారు, వాయిస్కి రెస్పాండ్ అవ్వండి. అట్లీస్ట్ మీ వాయిస్ మీరు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు సారీ మీరు ఎంతమంది జిల్లాలో వచ్చినా కొంచెం మీకు మీ నోటీస్కి వచ్చిందా, ఏ జిల్లాల నుంచి ఇప్పుడు పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళు? 5 జిల్లాలు రాసుకున్నావు కదా, ఏమేమి జిల్లాల వాళ్ళు వచ్చింది? మెడ్చల్, జోగులాంబ, గద్వాల్, ఆదిలాబాద్ నుంచి ఒక పర్సన్ వచ్చిండు, హైదరాబాద్ నుంచి 2 వచ్చిండ్రు, పెద్దపల్లి 1 పర్సన్, హన్మకొండ 3 పర్సన్స్ అండ్ నల్గొండ 1 పర్సన్, రంగారెడ్డి 5 నుంచి 6 జిల్లాలు. 6 జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు అంటే మిగతా వాళ్ళది ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఒక మంచి ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్షన్స్ ఏంటంటే కొంతమంది పెట్టిళ్ళు ఫెస్టివల్ మూమెంట్ మేము ఊర్లో పోతున్నామంటే మీరు చూడండి ఇంకొక మంచి మూమెంట్ చూసేసి మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ చేయండి. అట్లీస్ట్ మనం ఆ రోజు లాస్ట్ టైం వచ్చినప్పుడు టీంని మేము కొత్త టీం తీసుకున్నప్పుడు వచ్చిన ఫామ్ ఏంటంటే అట్లీస్ట్ మెజారిటీ వీటిలో ఒక 200 to 300 పీపుల్ అని వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి, అరే మీకు ఇష్టం లేదు ఒకటి మళ్ళీ మీరు వాయిస్ ఇవ్వండి. ఎవరైతే ఇష్టం లేదు అనుకుంటున్నారో దయచేసి కమ్ ఫార్వర్డ్ మీ ఒపీనియన్ ఇవ్వండి. మీకు ఛాలెంజ్గా తీసేసుకోండి. నేను దీనివల్ల నాకు జీతం రావట్లేదు, సురేష్ ఏమో జీతం తీసుకోవట్లేదు, నారా తీసుకోవట్లేదు, ఇక్కడ కూర్చొని ఎవరు తీసుకోవట్లేదు, అందరూ కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ మూమెంట్ సురేష్ గారు మీరు అనౌన్స్ చేసింది అయితే నాకు తెలిసి ఈ స్టేజ్లో కరెక్ట్ కాదు. మీరు వాలంటీర్గా ఛాలెంజ్ చేయండి. వాడు ఎవడో అన్నంత మాత్రాన ఇప్పుడు నేను అదే 1% అనేది కాదు. ఇప్పుడు వాలంటీర్ ఒక పర్సన్ నేను అపోజ్ మిమ్మల్ని అపోజ్ చేస్తున్నా, డిబేట్ చేసుకోలేవా? ప్లీజ్ మాట్లాడచ్చు అన్న, నేను చెప్పొచ్చా? అంటే మనల్ని మొత్తం మనం అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు అసలు మన యూనియన్ ఏం చేస్తున్నారు అందరు క్వశ్చన్ చేస్తున్నారు, అందరూ నెగిటివ్ చేస్తున్నారు అని ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న తను క్వశ్చన్ చేసి ఇమ్మీడియట్లీ అవుట్ని ఈరోజు ఏర్పాటు చేయించాడు. నేను ఈ విషయాన్ని ఏం చేశానంటే అన్న ఒకటి రీజన్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా పెట్టుకునే అంత నెసెసరీ అయితే కూడా కాదు కదా. ఎందుకంటే పండగ మూమెంట్లో ఒక 2-3 జిల్లాలు ఆల్రెడీ ఇట్లని చెప్పారు, అవకాశం ఉంటే పండగ తర్వాత పెట్టుకుందామని చెప్పారు. లేదు ఇమ్మీడియట్గా వస్తావారా అంటే నాకు చుట్టూ ఒక మెయిన్ పిల్లర్గా ఉన్న నలుగురే వీళ్ళు సమాధానం చెప్పాలి. అరే ఇట్లా అంటున్నాడు ప్రెసిడెంట్ నుంచి అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా, యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఓన్ డిసిజన్ తీసుకోవచ్చు. ఏ సంఘంలో ఏదైనా ఓకే మీటింగ్ పెడుతున్నాం లేదని జనరల్ సెక్రటరీకి చెప్పేసి ఓన్ డిసిజన్ తీసుకోవచ్చు. కానీ నేను నా స్టేట్ కమిటీ నా టీమ్గా నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిస్కషన్ చేసి నేను ఓన్ డిసిజన్ కూడా తీసుకోలేదు. అవకాశాన్ని బట్టి చేద్దామని చెప్పిన.
కానీ వీళ్ళే అపోజిషన్ చేసుకుంటూ నిన్న ఎంత దారుణంగా అంటే కంపల్సరీ ఇట్లా మేము యాక్సెప్ట్ చేయం, మీరు రావాల్సిందే. అరే నా ప్రాణం ముఖ్యమా మీటింగ్ ముఖ్యమా అంటే